జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సమాజానికి సేవ చేస్తున్న వైద్యులందరికీ శుభాకాంక్షలతో కాపరోతు సుందరయ్య, జనసేన పార్టీ సాధక్. మంగళగిరి నగరంలో ఫంక్షన్ హాల్స్ సృష్టికర్త నన్నపనేని నాగేశ్వరరావు గారి నేతృత్వంలో 2005లో వైష్ణవి వైదేహి శ్రీమతి నన్నపనేని లక్ష్మీ కళ్యాణ మండపం సెంట్రల్ ఏసీ, 2014లో అతిపెద్ద రాయల్ కన్వెన్షన్ సెంట్రల్ ఏసీ, 2023లో రాయల్ బ్యాంకెట్స్ సెంట్రల్ ఏసీ మరియు అందరికీ అందుబాటు ధరల్లో అన్ని కార్యక్రమాలు జరుపుకోవటానికి వీలుగా లక్ష్మీ ఫంక్షన్ హాల్, వై జంక్షన్, చిన్నకాకాని, మంగళగిరి. బుకింగ్ కొరకు ఈ ఫోన్ నంబర్లను సంప్రదించండి. ప్రజారోగ్య వేదిక కన్వీనర్ డాక్టర్ సాయి ప్రసాద్ గారికి అభినందన శుభాకాంక్షలతో పల్లా శ్రీనివాస్, దామర్ల రవి, బెల్లంకొండ రాజేష్, పెండెం సుప్రియ, తాడి దుర్గా భవాని, మంగళగిరి. హోప్ హోమియో కేర్, మంగళగిరి. డాక్టర్ కె నిఖిల్ జాషువా, బిహెచ్ఎంఎస్, ఎంఏ, కౌన్సిలింగ్ ఫిజియాలజీ గారు షుగర్, బీపీ, మైగ్రేన్, పైల్స్, కీళ్లు, వెన్నునొప్పి, వెరికోస్ అల్సర్, పీసీఓడి, జీర్ణ, చర్మ, హార్మోన్, శ్వాసకోశ మొదలైన సమస్యలకు ఎటువంటి దుష్ప్రభావం లేని చికిత్స చేయబడును. సంప్రదించండి. హోప్ హోమియో కేర్, ఆల్ఫా లాబ్ పైన, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదుట, దేవస్థానం రోడ్, మంగళగిరి. సెల్ నంబర్ 7780544705. ప్రజల ఆరోగ్యాన్ని నిరంతరం కాపాడుతూ సేవలందిస్తున్న వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలతో శ్రీనివాస క్లినికల్ ల్యాబొరేటరీ రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో 47 సంవత్సరాల అనుభవంతో 34 సంవత్సరాలుగా మంగళగిరిలో సేవలందిస్తూ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ ఉన్న ఏకైక ల్యాబొరేటరీ. ఫుల్లీ ఆటోబయోకెమిస్ట్రీ అనలైజర్, హెమటాలజీ, మైక్రోబయాలజీ, హెచ్పిఎల్సి పద్ధతిలో HbA1c, అల్ట్రాసౌండ్ స్కానింగ్, కలర్ డాప్లర్, డిజిటల్ ఎక్స్రే, ఈసీజీ మరియు మీ ఇంటి వద్దకే వచ్చి ఎక్స్రే తీయే సౌకర్యం కలదు. సంప్రదించండి. శ్రీనివాస క్లినికల్ ల్యాబొరేటరీ, హాస్పిటల్స్ రోడ్, మంగళగిరి. సెల్ నంబర్ 9848234034. మంగళగిరిలో మొట్టమొదటి సెరామిక్ ల్యాబ్తో స్థాపించిన దంత వైద్యశాల ట్రైడెంట్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. అత్యాధునిక జర్మన్ టెక్నాలజీతో తయారు చేయబడిన ఫిక్స్డ్ మరియు రిమూవబుల్ దంతములు అమర్చబడును. ఎత్తు వంకర పళ్లకు ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్, అన్ని రకముల చిగుళ్ల వ్యాధులకు చికిత్స, లేజర్ ద్వారా నొప్పి లేకుండా దంత వైద్యం మా ప్రత్యేకత. పుచ్చిన పళ్లను పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, పంటి రంగులో ఉండే సిమెంట్తో చికిత్స, విరిగిన దంతాలను తొలగించకుండా కాస్మెటిక్ ట్రీట్మెంట్. మంగళగిరిలో ఓపీజీ స్కానింగ్ గల మొట్టమొదటి దంత వైద్యశాల. సంప్రదించండి. డాక్టర్ వంశీకృష్ణ మాజేటి, ట్రైడెంట్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, దేవస్థానం రోడ్, మంగళగిరి. సెల్ 8188199119. మీ నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. కరచాలన కార్యక్రమానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా గతంలో మీతో మాట్లాడినప్పుడు కేవలం ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్ వరకే పరిమితం అయ్యాం. ఒక డాక్టర్గా, మంగళగిరి గురించి బాగా తెలిసిన డాక్టర్ గారుగా. ఈ మధ్యకాలంలో దాదాపు మనం దశాబ్ద కాలం దాటిపోయింది కాబట్టి ఈ మధ్య మీరు ఏ హోదాల్లో పనిచేస్తున్నారు? నేను న్యూస్లో చూస్తూ ఉంటాను, రాష్ట్ర శాఖలకి, జిల్లా శాఖలకి పనిచేస్తూ
వివిధ రంగాల్లో కూడా మీరు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఏ హోదాలో ఉన్నారు? థ్యాంక్ యూ సార్. మనం 10 సంవత్సరాల క్రితం మనం ఇలాగ కరచాలన కార్యక్రమంలో ఉన్నాము. మొదటి నుంచి నాకు మీకు తెలిసిందే, చాలామందికి తెలిసిందే, నాకు పిల్లల వైద్యం అంటే చాలా ఇష్టం. ఇట్ ఈస్ టు మై హార్ట్. అందుకని దాంట్లో చాలా కృషి చేయటం, చదవటము, తర్వాత చేయటం జరిగింది. మొదట్లో సమాజ సేవ చేయడంలోనే ఉండేవాడిని. ఎక్కువగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెట్టడము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడము అలా చేస్తుండేవాడిని. తర్వాత మా అకాడమిక్స్లో కూడా వెళ్ళిపోయాను. నేను గత 10-15 సంవత్సరాల నుంచి మా అకాడమిక్స్లో కూడా వెళ్ళిపోయాను. నేను అకాడమిక్స్ అంటే మాకు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అని ఉంటుంది. మొదట్లో కృష్ణా డిస్ట్రిక్ట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గాను, తర్వాత సెక్రటరీగాను, తర్వాత ప్రెసిడెంట్గాను చేశాను. తర్వాత స్టేట్ ట్రెజరర్గా చేశాను. తర్వాత నేషనల్ లెవెల్లో మా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా చేశాను. అలాగే నేషనల్ ఫ్యాకల్టీగా కూడా చాలా కాన్ఫరెన్స్లు, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో, తర్వాత మా నేషనల్ కాన్ఫరెన్స్లో ఫ్యాకల్టీగా చేయటం, ఇండివిజువల్ టాక్స్ చేయటం ఇవన్నీ జరిగింది. తర్వాత రీసెంట్గా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా అహ్మదాబాద్ అలాంటి చోట జరిగిన చోట కూడా టాక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ పీడియాట్రిక్ అసోసియేషన్లో కూడా మెంబర్గా ఉన్నాను. అలాగే వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఉన్నాను. యాక్చువల్గా నాకు అడోలసెంట్ హెల్త్ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రస్తుతం నేను అడోలసెంట్ హెల్త్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను నేను. తర్వాత రీసెంట్గా నన్ను మాకు ఎలక్షన్ ఒక కమిటీ ఉంటుంది మాకు నేషనల్ వైడ్గా, మొత్తం 5 జోన్స్గా ఉంటుంది అన్నమాట. మన నేషనల్ వైడ్గా 5 జోన్స్ ఉంటాయి ఎలక్షన్ కమిటీలు. అందులో సెంట్రల్ జోన్ అంటే మధ్యప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, ఉత్తరప్రదేశ్ వీటన్నిటి కలిపి నేను ఇప్పుడు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నాను. అవి కండక్ట్ చేస్తున్నాను అనమాట. పూర్తి ఏమి రన్ అవుతుంటుంది ఈ హోదాల్లో? మీరు మెయిన్ సబ్జెక్ట్ ఏముంటుంది? సబ్జెక్ట్ మాదంతా ఎకడమిక్స్ ఎక్కువ ఉండదు. ఎకడమిక్స్ అంటే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయటం. అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు అడల్సెంట్ హెల్త్ తీసుకోండి. అడల్సెంట్ హెల్త్ అంటే ఒకప్పుడు అడల్సెంట్ హెల్త్ గురించి అంత ఫోకస్ ఉండేది కాదు. ఎందుకంటే పీడియాట్రిక్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఎక్కువ. ఉదాహరణకి తడపర్లు, కమ్మకాకలు కానీ, లేదా మోషన్స్ కానీ, వాంతులు కానీ, నీళ్ళ విరోచనాలు కానీ, టైఫాయిడ్లు కానీ, మెనింజైటిస్ ఇలాంటివి ఉండేవి. ఈ వ్యాక్సినేషన్ మూలన అవన్నీ తగ్గిపోయి ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఉదాహరణకి డిజిటల్ టాక్సిసిటీ అంటే ఎక్కువసేపు ఫోన్స్ చూడటం, స్క్రీన్ ముందు ఉండటం, ఒబిసిటీ రావటం చిన్నపిల్లల్లో, దాని వలన బీపీ, తర్వాత కొంతమంది పిల్లల్లో డయాబెటీస్ రావటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అందుకని ఏం చేశారంటే ఇప్పుడు అందరూ అడల్సెంట్ హెల్త్కి ఫోకస్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరిగింది. నాకు నేషనల్గా కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయి నాకు. ఈ అడల్సెంట్ హెల్త్ మీద నేషనల్ బెస్ట్ అవార్డ్స్ ఇవన్నీ వచ్చినాయి నాకు. తర్వాత మాకు 2022లో మాకు స్టాండర్డ్ టెస్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి, ఎస్టీజీ గైడ్ లైన్స్ ఉంటాయి మా అసోసియేషన్ పీడియాట్రిక్స్. అంటే మొత్తం కంట్రీ మొత్తం ఉన్న పీడియాట్రిషియన్స్ అది ఫాలో అవ్వాలి. అందులో డిప్రెషన్ మీద నేను ఒక చాప్టర్ కంట్రిబ్యూట్ చేశాను. నేషనల్ గైడ్ లైన్స్ డిప్రెషన్ మీద ఒక చాప్టర్ కంట్రిబ్యూట్ చేశాను. ఇప్పుడు నేను ఇదే కాకుండా ఇప్పుడు నేను చేసిన సామాజిక సేవలు కానీ వీటన్నిటికీ కానీ, తర్వాత ఈ అకాడమిక్స్లో ఉండటం వల్ల రీసెంట్గా నాకు మా నేషనల్ పీడియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు నాకు ఫెలోషిప్ ఇచ్చారు. దాన్ని FIAP అంటాం, అండ్ ఫెలో ఆఫ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్. అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఒక్కడనే లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు చేసిన సామాజిక సేవకే ప్లస్ అకాడమిక్స్ వలన దీన్ని ఇచ్చామని చెప్పడం జరిగింది. డాక్టర్ గారు, మీరు ఇప్పుడు చెప్పిన విషయం అంతా బాగుంది. అయితే కరోనా వచ్చిన తర్వాత జనాల్లో ఈ అవేర్నెస్ ఏమైనా పెరిగిందా? హెల్త్ అవేర్నెస్ పెరిగిందా? ఎస్, డెఫినెట్గా. ఆందోళన నుంచి ఏమైనా బయటపడ్డారా, లేదా మళ్ళీ మామూలు అయిపోయారా? నిజంగా కరోనా రావడం వలన మనం చాలామంది ఆర్థిక ఇబ్బందులు పడ్డాము, మానసిక ఇబ్బందులు పడ్డాము, తర్వాత డెత్లు కూడా అయినాయి. ఇవన్నీ చాలా ట్రామా ఉంది. ఆ టైంలో మేము ఏం చేసామంటే మాది ప్రజారోగ్య వేదికని, నేను స్టేట్ ఆనరీ ప్రెసిడెంట్ని. అప్పుడు మేము ఒక కమిటీ ఫార్మ్ చేసాం అనమాట. ఒక కమిటీ ఫార్మ్ చేసి అందరికీ ఆన్లైన్ ఫ్రీ కన్సల్టేషన్స్ ఇవ్వడము అవన్నీ చేయడం జరిగింది. అలాగే ఫ్రీగా ఐసోలేషన్ సెంటర్స్ రన్ చేసేసి దాదాపుగా చాలామందికి స్టేట్ మొత్తంలో 23 ఐసోలేషన్ సెంటర్స్ చేసి రన్ చేసాం. ఇప్పుడు దానిలో చాలా కూడా పీడియాట్రిక్స్లో పిల్లలు కూడా చాలామంది అయితే నేను కొన్ని సెంటర్స్కి నేను హెడ్గా ఉండి ఇన్ఛార్జ్గా ఉండేవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ కరోనాలో మనం నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే, ఒకటి గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న హాస్పిటల్సే
బాగా వర్క్ చేస్తున్నాయని చెప్తున్నారు. గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న హాస్పిటల్సే బాగా వర్క్ చేస్తున్నాయి. పేషెంట్స్ని సేవ్ చేయడం జరిగింది. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అందరూ మనీ మింటింగ్ చేయడం జరిగింది. అది ఒక రకంగా మనం చూస్తే, ఇది మన హెల్త్ సెక్టర్ కింద చూస్తే. ఇండివిజువలిస్ట్గా మనం చూసేటట్టయితే పేరెంట్స్లో కానీ, లేకపోతే పెద్దవాళ్ళలో కానీ, లేకపోతే మామూలు పబ్లిక్లో కానీ చాలా అవేర్నెస్ వచ్చింది. ఏం అవేర్నెస్ వచ్చిందంటే, మనం హైజీనిక్గా ఉండాలి. మామూలుగా వాష్ ప్రిన్సిపల్స్ అని ఉంటాయి. వాష్ ప్రిన్సిపల్స్ అంటే వాటర్ మనం బాగా వేడి చేసుకొని తాగాలి. వాటర్ శానిటైజ్డ్ వాటర్ ఉండాలి, తర్వాత ప్యూర్ వాటర్ ఉండాలని ఒకటి. ఇంకోటేమో శానిటైజేషన్ అంతా బాగుండాలని చెప్పేసి, తర్వాత హ్యాండ్ వాషింగ్ ఒకటి వచ్చింది. అవన్నీ వచ్చేసింది. ఇది ఒక్కటే కాకుండా వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, న్యూట్రిషియస్ డైట్ ఏదైతే మనకి బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అప్పుడు గవర్నమెంట్ కూడా ఇమ్యూనిటీ పెరగడానికి ఏమేమి కావాలి, ఏం ఫుడ్ తినాలని కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దాన్ని స్టిల్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ దట్. తర్వాత ఈ హైజీనిక్ ప్రిన్సిపల్స్ కూడా బాగున్నాయి. దానివల్ల చాలా వరకు ఇన్ఫెక్షస్ డిసీజెస్ అనేది కంట్రోల్లోకి వచ్చినాయి. అంటే అది పాజిటివ్ ఎఫెక్ట్. నెగిటివ్ ఎఫెక్ట్ కనుక అయితే ఏంటంటే, చాలామందికి ఇవి పెద్దవాళ్ళందరికీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేసినాయి. తర్వాత అంతకుముందు టీబీ లేని వాళ్ళు కూడా టీబీ అటాక్ బయటపడటం జరిగింది. అలాగే ఈ పిల్లల్లో అయితే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అనేవి రావడం జరిగింది. అది కరోనా ఎఫెక్ట్ అవుతాయి. దానికి కారణం ఏంటంటే, యాజ్ ఇట్ ఈస్ కరోనా డిసీజ్ మూలన కాదు ఇది. బికాజ్ వాళ్ళంతా పేరెంట్స్ బోత్ వర్కింగ్ పేరెంట్స్ అవటం మూలన, వాళ్ళు ఇంట్లో కూర్చొని వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వలన దే కుడ్ నాట్ పే అటెన్షన్ టు ది చైల్డ్. ఈవెన్ దో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది జెనెటిక్ కాజెస్ ఉన్న, మిగతా మల్టిపుల్ కాజెస్ ఉన్నా కానీ ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అనమాట. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్, తర్వాత బిహేవియరల్ డిజార్డర్స్ వచ్చినాయి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు చాలామందికి. అంతకుముందు అయినా తల్లిదండ్రులు ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళుగా భార్యాభర్తలు. అప్పుడు ఈ డిజిటల్గా అంత లేదు. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ జరిగేవి, డిజిటల్ క్లాసెస్ జరిగేవి. పేరెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళ ల్యాప్టాప్ల ముందు కూర్చొని చేయటము, వాళ్ళిద్దరు స్పెండ్ చేయడానికి టైం లేకపోవటం ఒకటి. ఇంకా డిఫరెన్స్ ఏంటంటే, మనకి ఇప్పుడు కాకుండా ఒక 15 years బ్యాక్ కన్నా మనం తీసుకున్నట్టయితే మనకి కంబైన్డ్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేవి. దాంట్లో తాత, బాబాయ్, మామ, పిన్నులు అందరూ ఉండేవాళ్ళు. పేరెంట్స్ వర్కింగ్ అయినా కానీ వీళ్ళు దాని మీద అటెన్షన్ పే చేయగలిగేవాళ్ళు. కాబట్టి వాళ్ళకన్నీ ఈ ఫ్యామిలీలో ఉన్న ఫ్రిక్షన్స్ కానీ, ఎంజాయ్మెంట్స్ కానీ, లేకపోతే ఏదైనా ఎలా మేనేజ్ చేయాలి, స్ట్రెస్లు ఇవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు మాకిద్దరం ఒకప్పుడు స్లోగన్ ఉండేది. ఇప్పుడు మాకు ఒక్కళ్ళే ఇప్పుడు స్లోగన్. రాను మేమిద్దరం మాకు ఎవరొద్దని కూడా స్లోగన్ వచ్చేస్తున్నది. దీని మూలన ఏమవుతుందంటే, స్ట్రెస్ ఫ్యాక్టర్ పెరిగిపోతున్నది. షేర్ చేసుకోవడానికి ఎవరు లేకపోతుంది. ఇప్పుడు మీరు ఇందాక గుండె సంబంధమైన వ్యాధులు కూడా పెరిగినాయి అన్నారు. అంటే అది వ్యాక్సిన్ వలన? అంటే ఫస్ట్ వ్యాక్సినేషన్ వేసినప్పుడు అలాంటి ఎఫెక్ట్స్ ఏం లేవన్నారు. అప్పుడు నేను ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉన్నాను. కోవిడ్ సెంటర్లో కూడా మామూలుగా కోవిడ్ స్టేట్ కమిటీలో కూడా ఉన్నాను. అప్పుడు కోవిడ్ టైంలో కోవిడ్ స్టేట్ కమిటీలో ఉన్నాను. అప్పుడు ఉన్నప్పుడు ఏమైందంటే, ఈ కోవిడ్ మూలాన వ్యాక్సిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకంటే మాస్ స్కేల్ ఆఫ్ ఇమ్యునేషన్ చేస్తున్నారు ఆ రోజుల్లో. ఎందుకంటే కోవిడ్ అనేది చాలా భయంకరమైన డిసీజ్ అయింది, చాలామంది చనిపోతున్నారు. కాబట్టి గ్లోబల్ పాండమిక్ కాబట్టి దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎవరు ఏం చెప్పకుండా వ్యాక్సిన్ వేస్తారు. ఎందుకంటే ఏదైనా ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తే మిగతా వాళ్ళంతా ప్యానిక్ అయిపోయి వ్యాక్సిన్ వేయించుకోరు. అంటే ఏ వ్యాక్సిన్ అయినా కానీ 80 to 90% సేఫ్ ఉంటుంది. ఒక 5 to 10% కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు అలాంటి పాండమిక్లో ఈ సైడ్ ఎఫెక్ట్స్ని కనుక మనం ఎక్కువ చెప్తే మిగతా 90% వ్యాక్సినేషన్ జరగదు, గ్లోబల్ ప్రివెన్షన్ జరగదు. కాబట్టి చేశారు. యాక్చువల్గా హార్ట్ అటాక్స్ కూడా దాని మూలన వచ్చినాయి. అలాగే న్యూరలాజికల్ డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. మన కొంచెంపల్లిలో ఒక ఏఎన్ఎం కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోయింది, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి వ్యాక్సిన్ వచ్చింది. అప్పుడు 2 రకాల వ్యాక్సిన్ ఉండేవి మనకి కోవిడ్ టైంలో. ఒకటేమో ఇది కోవాక్సిన్ ఒకటి, కోవాక్ బి ఒకటి, కోవాక్సిన్ ఒకటి ఉండేది. మనకి కిల్డ్ వ్యాక్సిన్ వలన సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కానీ కోవిషీల్డ్ వలన ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. పెద్ద చర్చ జరిగింది కదా దాని మీద జరిగింది. కోవిషీల్డ్ వలన ఎక్కువ వచ్చినాయి. అదే ఇంకోటి మన ఇండియాలో తయారు చేసింది, దాని వలన రాలేదు అనమాట. కోవాక్సిన్ వలన రాలేదు. ఎప్పుడైనా కానీ కిల్డ్ వ్యాక్సిన్ సేఫ్. లైవ్ వ్యాక్సిన్ అయితే ఏంటంటే మనం చాలా ప్రికాషన్ తీసుకొని అన్నీ చేసుకొని క్లినికల్ ట్రయల్స్ అవన్నీ చేయాలి. ఆ రోజుల్లో క్లినికల్ ట్రయల్స్ చేయడానికి టైం తక్కువ ఉంది కాబట్టి ర్యాండమ్ వ్యాక్సినేషన్స్ చేస్తారు. అదే దీని ఇప్పటికీ చర్చ ఉంది, దీనివల్ల వచ్చిందా లేదా వేరే దాని వల్ల వచ్చిందా అని. మీరైతే పక్కాగా దేన్ని సపోర్ట్ చేస్తారు? ఏది
వ్యాక్సినేషన్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ రైజ్ అని పక్కా అలా కాదుగా లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా, ఎందుకంటే మొత్తం వ్యాక్సిన్ ఒకటే కాదు. అప్పుడు కూర్చొని ఇంట్లో కూర్చొని ఏం వర్క్ లేకుండా బయటికి రాకుండా దాని వలన కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్కి వచ్చేసారు. తర్వాత ఇందాక చెప్పినట్టుగా డిజిటల్ టాక్సిసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్కి వచ్చేసారు. ఎలా పడితే అలా తింటాం, ఇవన్నీ కూడా వచ్చాయి. అవి కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. అంటే ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వ్యాక్సిన్ వలన కూడా కొంత కారణం ఉంది. ఎక్కువ మంది ఎవరయ్యారంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, ఉదాహరణకి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఒబిసిటీ ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేని వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. కొంతమంది 2 డోసులు వేయించుకున్నారు, కొంతమంది సింగిల్ డోసే వేయించుకున్నారు, కొంతమంది 3 కూడా వేయించుకున్నారు. ఏంటి ఫస్ట్ వ్యాక్సిన్కి, సెకండ్ వ్యాక్సిన్కి, థర్డ్కి ఏంటి తేడాలు? అంటే ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ అందరూ ఫేస్ చేస్తున్నారా? అంటే వ్యాక్సినేషన్ వేసినప్పుడు ఎప్పుడైనా కానీ ఫస్ట్ ప్రైమింగ్ డోస్ వేస్తాం. అంటే వ్యాక్సిన్ అంటే అర్థం ఏంటంటే మనకి ఉదాహరణకి మనం పోలియో తీసుకుందాం, పోలియో డ్రాప్స్. ఇప్పుడు పల్స్ పోలియో నిన్న జరిగింది. అవును, ప్రైమింగ్ డోస్ వేస్తారు, 0 డోసు 1.5 మంత్కి 2.5 మంత్కి పోలియో డ్రాప్స్ వేస్తారు. అంటే బాడీలో ఒక వైరస్ ఏదన్నా ఎంటర్ అయినప్పుడు, లేకపోతే కిల్డ్ వైరస్ ఎంటర్ అయినప్పుడు, అంటే వ్యాక్సిన్లో కిల్డ్ వైరస్లే ఉంటాయి, లేకపోతే కిల్డ్ వేరే కాంపోనెంట్స్ ఉంటాయి. అది మన బాడీలో ఎంటర్ అయినప్పుడు ఏంటంటే దాన్ని మేము యాంటీజెన్ అంటాం అనమాట. ఆ వ్యాక్సిన్ వేసినప్పుడు ఆ యాంటీజెన్ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు మన బాడీ ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసి యూ హ్యావ్ టు కిల్ ఇట్ అని చెప్పి ఐడెంటిఫై చేస్తుంది. కాబట్టి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, దాన్ని ఇమ్యూనిటీ అంటాం అనమాట. యాంటీబాడీస్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఆ యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, కానీ ఒకసారి వేసిన మానేసేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఈసారి అటాక్ అయితే రాదు. దాన్ని ఏమంటే ఇప్పుడు ఈ యాంటీబాడీస్ డెవలప్ అయినప్పుడు మళ్ళీ బాడీలో మెమరీ సెల్స్ అని ఉంటాయి. ఫస్ట్ వేసింది ప్రైమింగ్ డోసు, తర్వాత మన డోసులు వేసే కొద్దీ ఆ మెమరీ సెల్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ఈసారి ఎప్పుడైనా అదే వైరస్ కానీ అటాక్ చేస్తే కిల్ చేయడానికి మనకు డిసీజ్ రాకుండా ఉంటుంది అన్నమాట. కాబట్టి బెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆప్షన్స్ ఎన్ని డోసులు వేసుకోమని చెప్పి అదే వేయించుకోవటమే, ఒక్క డోస్ వేసుకొని మానడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మన దేశంలో పరిస్థితి మీరు చెప్పారా, వరల్డ్ వైడ్ చెప్పారు. ఇప్పుడు అమెరికాలో ఎక్కువ మంది కోవిడ్ వలన చనిపోయారు అనేది వాస్తవం. అక్కడ మీ స్టడీస్లో కానీ, మీ కాన్ఫరెన్స్లో కానీ అమెరికాలో పరిస్థితి ఎలా ఉన్నాయి? కార్డియాక్ కేసెస్ రన్ అవుతున్నాయి, ఎక్కువే ఉన్నాయి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా? వాళ్ళు ఫైజర్ కంపెనీ వాళ్ళు స్టడీస్ కండక్ట్ చేశారు, ఎక్కువ ఇష్యూస్ కూడా వచ్చినాయని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇంటర్నేషనల్ కానీ అభిప్రాయం ఉంది. అంటే అది చైనా మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే మనకి ఫ్యాక్ట్ ఫైండింగ్ యాక్చువల్గా మనం మాట్లాడాలంటే మన ఇండియాలో జరిగే ట్రయల్స్ తక్కువ. ఇండియాలో ఇప్పుడు మేమన్నీ కూడా ఏ వ్యాక్సిన్కైనా ఒక వ్యాక్సిన్ మేము వేయాలంటే మాకు ఒకటే ఈ ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్ అన్నీ ఎక్కడ జరుగుతాయంటే చైనా, జపాను, కొరియా, అమెరికా, లేకపోతే బంగ్లాదేశ్ కూడా బంగ్లాదేశ్ ఇలాంటి స్టడీస్ చేసి దాన్ని బేసేసి మనం ఇస్తున్నాం. కానీ ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ అనేవి మన దాంట్లో జరగట్లేదు. అందుకే మేము ప్రజారోగ్య తరఫున అన్నీ అడుగుతున్నాం అనమాట. ఎందుకంటే రీసెర్చ్ సెంటర్స్, సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్, క్లినికల్ ఎవిడెన్స్ ఉండేట్టుగా చేయమని చెప్పి అడుగుతున్నాం అనమాట. డాక్టర్ గారు, మీరు కేవలం మంగళగిరి వరకు పరిమితం కాదు, కాన్ఫరెన్స్లకు కానీ నేషనల్ లెవెల్లో వెళ్తున్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లోనేమో మీరు నాలెడ్జ్ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో దేశంలో, మన రాష్ట్రంలో ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? డెవలప్ అవుతుందా, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందా? మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం బేసిక్గా 2గా ఆలోచించాలి. ఒకటి ట్రీట్మెంట్ వైజ్గా అంటే హెల్త్ ఫెసిలిటీస్, ఇంకోటి ఏమో అకాడమిక్ వైజ్గా అంటే కాలేజ్ ఫెసిలిటీస్, మెడికల్ కాలేజ్ సైడ్ అవన్నీ ఫెసిలిటీస్ అనేది. అలాగే దేశవ్యాప్తంగా రాష్ట్రపరంగా మనం చూసుకునేటైతే ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి, ప్రైవేట్ సెక్టర్లో పెరుగుతున్నాయి, గవర్నమెంట్ సెక్టర్లో అంతగా పెరగట్లేదు. హెల్త్ బడ్జెట్ కనుక మనం తీసుకునేటైతే మాకు WHO గైడ్లైన్స్ ప్రకారం అయితే 5% ఉండాలి, జీడిపిలో 5% హెల్త్ బడ్జెట్ ఉండాలి. 5% లేకుండా 1.25% నేషనల్ హెల్త్ బడ్జెట్లో ఉంది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ 1.25% ఇచ్చారు హెల్త్ బడ్జెట్లో. మన రాష్ట్రంలో కూడా అంతే 1.5% అలా ఇచ్చారు. ఇవన్నీ మిగతావన్నీ కూడా అంటే సపోజ్ ఈ ఆరోగ్యశ్రీ కానీ, ఆయుష్మాన్ భారత్లు కానీ ఇవన్నీ కూడా కలిపి దాంట్లో ఇంక్లూడ్ చేసి ఇంత బడ్జెట్ ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఓవరాల్గా చూస్తే ఎక్కడ ఇది సైంటిఫిక్ డెవలప్మెంట్ కానీ, కొత్త క్లినికల్ టెస్ట్ కానీ, కొత్త ప్రొసీజర్స్ కానీ, రోబోటిక్ ప్రొసీజర్స్ కానీ ఇలాంటివన్నీ ప్రైవేట్ సెక్టర్లో వస్తున్నాయి. అంటే
అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కాన్సెప్ట్ ఏంటంటే కాంపిటీషన్ ఉండి డెవలప్మెంట్ గ్రోత్ ఉంటుందని చెప్పేసి వాళ్ళ కాన్సెప్ట్. యాక్చువల్గా డెవలప్మెంట్కి నువ్వేం చేయాలి, మన ఇంట్లో అన్నం వండింది, అమ్మ పెడితే కదా మనకు అందరికీ అందుబాటులోకి వచ్చేది. ఇక్కడ గవర్నమెంట్ సెక్టర్స్లో అన్నం పెట్టాల్సింది గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్లో ప్రైవేట్ పార్టీ. కాబట్టి ప్రైవేట్ పార్టీ ఇన్వెస్ట్ చేయడం, ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా ఎవరి దగ్గర నుంచి వస్తే మన దగ్గర నుంచే మన జేబులోంచే వస్తుంది. అదే గవర్నమెంట్ చెప్తే గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఈ ప్రైవేట్ సెక్టర్ని కనుక డెవలప్ చేస్తే మనకు బాగుంటుందని వాళ్ళు దానికి ఎక్కువ, అంటే ఉదాహరణకి వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ ఎగ్జామ్షన్ ఇస్తున్నారు, సబ్సిడీస్ ఇస్తున్నారు, ఎక్విప్మెంట్ సబ్సిడీ ఇస్తున్నారు, తర్వాత సైట్స్ రూపాయలకి 99 రూపాయలకి ఇస్తున్నారు, ఇలా చాలా ఇచ్చేస్తున్నారు. అంటే దే ఆర్ ఎంకరేజింగ్ ది ప్రైవేట్ సెక్టర్ రాదర్ దాన్ని గవర్నమెంట్ సెక్టర్. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ మనం చూసాం, కోవిడ్లో మనం చూసాం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కోవిడ్లో ఆక్సిజన్ కోసం లక్షలు వసూలు చేశారు ప్రైవేట్ హాస్పిటల్స్. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అలా జరగలేదు. అలాగే మనం చూసినప్పుడు ఇమ్యూనో మాడ్యులేటర్స్ అని మన రివాసిజిమాబ్ అని చెప్పి అవన్నీ అప్పుడు చేశారు. దానికి ఒక్కదానికి 75,000 నుంచి ₹1,00,000 వసూలు చేశారు, ఒక వాయిల్కి చేశారు. అది గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా వచ్చింది. కానీ ఇన్సిడెన్స్ ఆఫ్ మార్టాలిటీ మార్బిలిటీ కానీ గవర్నమెంట్ సెక్టర్లోనే తక్కువ ఉన్నది, అప్పుడు ప్రైవేట్ దాంట్లోనే ఎక్కువ ఉంది. మనకు తెలుసు కొన్ని చోట్ల అయితే గొడవలు కూడా అయినాయి. కాబట్టి గవర్నమెంటు హెల్త్ బడ్జెట్ని పెంచాలి. ఇప్పుడు నువ్వు మనం కనుక కరెక్ట్గా తీసుకుంటే ఈ ఆరోగ్యశ్రీలకు కానీ లేకపోతే ఇంకో వైద్య సేవలు కానీ అంతకుముందున్న వైద్య సేవలు కానీ ఏవైనా కానీ వాటికి ఇచ్చే అమౌంట్ని గవర్నమెంట్ సెక్టర్కి ఇస్తే గవర్నమెంట్లు డెవలప్ అయిపోతాయి, హాస్పిటల్స్ డెవలప్ అవుతాయి. మనం కనుక చూసుకుంటే సిద్ధార్థ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్, పూర్ పీపుల్ వెళ్తారు. అలాగే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మేము వచ్చేది కాన్ఫరెన్స్ అయితే వెళ్ళాము. అసలు నిజంగా కింద పడుకొని ఉంటున్నారు వాళ్ళు పేషెంట్స్, సరైన బట్టలు కట్టుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కార్పొరేట్కి వెళ్ళలేరు, ఆరోగ్యశ్రీ ఇచ్చినా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇదే పరిస్థితి ఉంది. ప్రైవేట్ సెక్టర్లో కనుక వెళ్ళేటైతే ఇప్పుడు మనకి ప్రతిదాని ఆరోగ్యశ్రీ. మనం ఈ మధ్య చూసిన అన్ని న్యూస్లో చూస్తున్నాము, ఇన్సూరెన్స్ పోగానే ఫస్ట్ ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతాడు. ఉన్నదంటే నీ ఇన్సూరెన్స్ డబ్బులు అయిపోయినట్టు ఆ జేబులోంచి కట్టాల్సిందే. అలాగే ఆరోగ్యశ్రీలో కూడా కొన్ని చోట్ల డబుల్ ప్రొసీజర్ జరిగినాయి, ఇలాంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం, మన పేపర్ల నిండా చూస్తున్నాం. కాబట్టి బేసిక్గా గవర్నమెంట్ వ్యూలో మారాల్సిందంటే గవర్నమెంట్ సెక్టర్ అనేది ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే రీసెర్చ్ జరిగినా ఏది జరిగినా అక్కడే జరుగుతాయి, కాబట్టి అది చేయాలి. మెడికల్ కాలేజ్ విషయం కానీ అలాగే ప్రజారోగ్య మేమంతా ఏం అడుగుతున్నాం అంటే రైట్ టు హెల్త్ యాక్ట్ కావాలని అడుగుతున్నాం మేము. రైట్ టు హెల్త్ యాక్ట్ అంటే ప్రతి మనిషికి డబ్బులు ఉన్నా లేకపోయినా అవసరమైనప్పుడు వాడికి ఆరోగ్య సంబంధమైన ట్రీట్మెంట్ జరగాలి. అది ఆల్రెడీ మధ్యప్రదేశ్లో ట్రయల్స్ జరిగినాయి. మధ్యప్రదేశ్లో వేసినప్పుడు ఐఎంఏ వాళ్ళు కొంచెం ప్రెషర్ చేసినా కానీ కొంత అమెండ్మెంట్ చేశారు, మధ్యప్రదేశ్లో చేశారు, లేదా తమిళనాడులో దానికి ప్రొసీజర్ చేస్తున్నారు, అస్సాంలో కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మనం చూస్తున్నాం కొన్ని చోట్ల బాడీలు కూడా ఇవ్వకపోవడం, డెడ్ బాడీస్ కూడా ఇవ్వకపోవడం చూస్తున్నాం. ఇది రైట్ టు హెల్త్ యాక్ట్ కనుక వస్తే అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు డబ్బులు తీసుకోమని, ఎమర్జెన్సీ కేసెస్లో ఎమర్జెన్సీ అప్పుడు కావచ్చు డబ్బులు ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి దాని మీద గొడవ అవుతున్నది. ఆ డబ్బులు గవర్నమెంట్ ఇవ్వచ్చు. అప్పుడు ఎవరు ఎక్కడైనా సరే ఏ క్లినికల్ ఫెసిలిటీలో ట్రీట్మెంట్ తీసుకున్నా అక్కడ ఇవ్వచ్చు. కాబట్టి అది అడుగుతున్నాం మేము. తర్వాత ఈ మెడికల్ కాలేజ్ విషయానికి వచ్చేసేటైతే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ బొబ్బడిగా వస్తున్నాయి. చాలామందికి డాక్టర్స్ కూడా నాలెడ్జ్ తక్కువ ఉన్న డాక్టర్స్ వస్తున్నారు. ప్లస్ వాళ్ళకి ఎక్కువ డిజిటల్ టూల్స్ మీద ఆధారపడుతున్నారు డాక్టర్స్ అంతా కూడా చేస్తున్నారు. ట్రీట్మెంట్లు కూడా ఇవన్నీ కూడా చేస్తారు. కొన్ని చోట్లకి వెళ్తే చూసి అప్పటికప్పుడు చూసి ప్రిస్క్రిప్షన్ రాస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి, దాని మీద చూసి కనిపిస్తున్నాయి అన్నమాట. అందుకని ఏంటంటే అట్లాగే ఫ్యాకల్టీస్ కూడా సరిపోని ఫ్యాకల్టీస్ లేరు, ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ లేరు. ఇప్పుడు రీసెంట్గా అన్ని స్టేట్మెంట్లు వచ్చినాయి. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ కూడా ఏజ్ పెంచేశారు, రిటైర్మెంట్ ఏజ్ పెంచేశారు. ఇక్కడ మన దాంట్లో ఇంకా అంత రాలేదు, ఎందుకంటే ఫ్యాకల్టీలు తక్కువ ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఫ్యాకల్టీస్ కావాలని. మెడికల్ కాలేజీలు పెట్టి బిల్డింగ్లు కట్టంగానే సరిపోదుగా. అవును, సరైన వైద్య సదుపాయం ఉండాలి, అందులో ఫండింగ్ ఉండాలి, తర్వాత ఫ్యాకల్టీ టీచింగ్ చేసేవాళ్ళు కూడా ఉండాలి. ఈ మెడికల్ కాలేజీలు జరుగుతున్న పరిస్థితి అది. తర్వాత అంటే అవన్నీ కూడా
ప్రైవేట్ సెక్టర్లో పోయిన ఫెసిలిటీస్ లేకపోయినా కానీ పేషెంట్ ఆ టైంకి ఇన్స్పెక్షన్ తీసుకొచ్చేయడం జరిగింది. ఇంకా విచిత్రం అంటే మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పటి నుంచో ఉంది. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఎ రిఫరల్ సెంటర్ ఫర్ స్టేట్. అక్కడికంటే కూడా మన చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ కాలేజీలో పీజీ సీట్లు ఎక్కువ ఉన్నాయి. కావాల్సింది ఏంటి, నీకు వాష్రూమ్ బాగుందా లేకపోతే కారిడార్ బాగుందా కాదు, ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు, ఎంత క్లినికల్ ఎక్స్పోజర్ ఉంది వచ్చే కొత్త డాక్టర్లకు అనేది ముఖ్యం. అంటే ఇది బిజినెస్ యాంగిల్ అనుకోవాలా? అంతే. మేమైతే ఖచ్చితంగా ఉంటాం. నా అభిప్రాయం అయితే ఇది బిజినెస్ యాంగిల్. అదే ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ వాళ్ళకి సైట్ ఫ్రీగా ఇచ్చేసి సబ్సిడీలు ఇచ్చేసేసి ఇవన్నీ చేసే బదులు గవర్నమెంటే చేయొచ్చు కదా. మీరు చెప్పింది బాగుంది డాక్టర్ గారు. అది ప్రభుత్వ పరంగా ప్రభుత్వ లోపాలను మనం ఆడుకున్నాం. ఈ మధ్య రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కొంతమంది డాక్టర్స్ని అసలు డ్యూటీస్ నుంచి తీసేశారు. కొంతమంది ఏమో స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. నువ్వు గవర్నమెంట్ పోస్టింగ్లో ఉండి నీ విధి నిర్వహణ చేయకుండా అసలు డ్యూటీకే వెళ్లకుండా అట్లా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండటం అది వ్యక్తుల దోషం కాదా, డాక్టర్స్ దోషం కాదా? ఇది వ్యక్తుల దోషమే. దానికి కారణం ఏంటంటే నువ్వు అక్కడ అడ్మిట్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ చేసిన తర్వాత లేదా పీజీలో డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత నువ్వు ఇంత సర్వీస్ చేయాలని చెప్పి ఫిక్స్ చేయాలి. 3 years ఏమైనా చేయాలి. ఇప్పుడు కంపల్సరీగా అది సర్వీస్ చేయాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కంపల్సరీగా నీ సర్టిఫికేట్స్ అనేవి యూనివర్సిటీలో సరెండర్ చేయడం అని చేయాలి. తర్వాత యూనివర్సిటీలో పర్మిషన్ ఇస్తే బయటికి వెళ్ళాలి ఒకటి. రెండోది మీరు కనుక కరెక్ట్ హాస్పిటల్స్ గమనిస్తే ఎంబీబీఎస్తో ఏ డాక్టర్ ఆగిపోవట్లే. కంపల్సరీగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, అయితే సూపర్ స్పెషాలిటీ చేయాలి. అంటే ఒక మనిషి కనుక వెళ్తే ఒకప్పుడు మేమైతే టోటల్ చెకప్ ఉండేది. ఇప్పుడైతే మెదడుకొకడు, మోకాళ్ళకొకడు, కేళ్ళకొకడు, మరీ జాయింట్స్కి అయితే మోకాళ్ళకొకడు, షోల్డర్కొకడు, హిప్కొకడు ఇలా తయారైపోయారు. అంటే ఫారిన్ ప్రభావం. అంటే దాంట్లో నిష్ణాతులు అవ్వాలనే ఉద్దేశం ఏదైనా కావచ్చు. దానికోసం వాళ్ళు డ్యూటీ చేయకుండా పీజీలకు ప్రిపేర్ అవ్వడం ఇలా జరగడం కూడా జరుగుతున్నది. బాగుంది మాట. కాబట్టి గవర్నమెంట్ సర్వీసులో చేసేవాడికి మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. వీళ్ళంతా మిగతా వాళ్ళంతా ఏమన్నారంటే గవర్నమెంట్ సర్వీసులు చేసే వాళ్ళకి మీరు అడిషనల్గా పాయింట్స్ ఇచ్చి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు పీజీ చేయడానికి. మాతో పాటు వాళ్ళు మార్కులు కూడా చదవలేరు, మాతో నాలెడ్జ్ వాళ్ళకు ఉండదంటే సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే వాళ్ళు సర్వీస్ చేస్తూ చదువుకుంటున్నారు, నువ్వు సర్వీస్ చేయకుండా చదువుకున్నావు కాబట్టి నీకు వాళ్ళకి డిఫరెన్స్ ఉంది. కాబట్టి వాళ్ళకి ప్రిఫరెన్స్ వాళ్ళకి దానికి ఎగ్నెస్ట్గా ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు. అది కరెక్ట్. ఓకే, అది కరెక్ట్. కాబట్టి చాలామంది డ్యూటీస్ ఎగ్గొట్టడం లేదా చదువుకోవడం. నెక్స్ట్ ఫెసిలిటీస్ వైజ్గా చూస్తుంటే కంపారిజన్ వచ్చేసింది. ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికేంటి డాక్టర్స్ అని ఒకప్పుడు మంచి వృత్తి డాక్టర్ వృత్తి అనేది. ఇప్పుడు డాక్టర్ వృత్తి అంటే కొన్ని చోట్ల టార్గెట్స్ ఉంటాయి, ఆ టార్గెట్ ఫిల్అప్ చేయని కార్పొరేట్ హాస్పిటల్ ఇవన్నీ వస్తున్నాయి. శాలరీ వైజ్గానే చూసుకున్నా లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్తో కనుక పోల్చుకున్నా కానీ వీళ్ళకి శాలరీస్ తక్కువ ఉంటున్నాయి ఇప్పుడు. అలాగే మిగతా ఫెసిలిటీస్ ఉండవు. సపోజ్ ఒక గిరిజన ప్రాంతానికి వెళ్తే అక్కడ చదువుకోవాలంటే అక్కడ డాక్టర్ వర్క్ చేయాలంటే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఎలా సెట్ అవ్వాలో ఆలోచిస్తున్నారు. డాక్టర్లు అదే ఆలోచన, టీచర్లు అయినా అదే ఆలోచన, ఎన్జిఓలకు అదే ఆలోచన. కాబట్టి అందుకని వాళ్ళు ఎక్కువ పోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అక్కడికే గవర్నమెంట్స్ గిరిజన ప్రాంతాల్లో చేస్తే 2 lakhs శాలరీ ఇచ్చి ఇప్పుడు మన లాస్ట్ జగన్ ప్రభుత్వంలో 2 lakhs ఇస్తామని చెప్పినా కానీ వెళ్ళిన దాఖలాలు లేవు. అలా ఎంతసేపటికి ఇప్పుడు కూడా మీరు కంపేర్ చేస్తే మీరు ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ లేకపోతే ఏరియా హాస్పిటల్స్లో కానీ తక్కువ డాక్టర్లు ఉంటారు. మన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఫుల్గా ఉంటున్నారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎందుకంటే ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీనికి మనం సొల్యూషన్ ఏం చేయాలంటే వాళ్ళకి కంపల్సరీగా 3 years చేయాలి, వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి ఏదైనా కేంద్రీయ విద్యాలయం కానీ అలాంటివి ఏమన్నా ఆ ఏరియాస్లో ఆ గిరిజన ప్రాంతాల్లో పెట్టేసి పిల్లలు అక్కడ చదువుకునే ఫెసిలిటీస్ అవన్నీ కల్పిస్తే కొంతమంది ఖచ్చితంగా వెళ్తారు. మేము ఈ మంగళగిరిలో ప్రాక్టీస్ పెట్టినప్పుడు నేను బాలంకరావు గారు ఇద్దరం, ఇప్పుడు ఎంతమంది పీడియాట్రిషియన్ వచ్చారు. అంటే ఫోకస్ అంతా కూడా అర్బనైజేషన్ మీద అయిపోతుంది. డాక్టర్స్ అందరూ అర్బన్ వైపు కూల్ అవుతున్నారు ఫెసిలిటీస్ కోసం. దాన్ని మనం చూడాలి. ఆ మధ్య ఇప్పుడు ఒక నిబంధన పెట్టినట్టుంది గవర్నమెంట్, 3 years అయిపోగానే ఒక పల్లెటూరికి వెళ్ళి అది చేస్తున్నారు. అందుకే చేస్తున్నారు ఇప్పుడు 3 years అట్లా చేస్తున్నారు. అందుకే మన వాళ్ళు అందరూ చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు. ఇక అంటే ఇప్పుడు కొంతమందికి ఫారెన్ వెళ్తే బాగుంటుందని వాళ్ళకి అలాంటి వాళ్ళకి స్ట్రిక్ట్గా మనం రూల్స్ ఫ్రేమ్ చెప్పి డిస్మిస్ చేయడం కరెక్టే. అలాంటి వాళ్ళని డిస్మిస్ చేయడం, సర్వీసులను తీసేయడం అనేది కరెక్టే, చేయాల్సిందే. ప్రత్యేకంగా అయితే గవర్నమెంట్ సెక్టర్లో చదువుకొని
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చదువుకొని గవర్నమెంట్ సెక్టర్లో ఉండి నువ్వు ఇట్లా అబ్స్కాండ్ అయిపోయి డ్యూటీస్ నుంచి వెళ్ళిపోవడం లేకపోతే ఇంకో దానికి వెళ్ళిపోవడం అనేది క్షమించడానికి ఇంకొక అన్ఎంప్లాయ్కి అవకాశం దొరుకుతుందిగా. అసలు క్షమించడానికి నేరం, నువ్వు మర్చిపోయినట్టే కదా అవునవును. చేసింది. అదే నువ్వు బయట ఇప్పుడు ఎంబీబీఎస్ చదవాలంటే 1 కోటిన్నర, పీజీ చేయాలంటే 3 కోట్లు కట్టాలి. 4-5 కోట్లు నువ్వు ప్రజల సొమ్ములోంచి తీసుకొని చదువుతున్నావు. అవును. ప్రైవేట్ సెక్టర్ అయితే నీ సొమ్ము అవును. చదువుతున్నావు కాబట్టి ప్రజలకి నువ్వు సేవ బాధ్యత నీకు ఉంటుంది కదా. డాక్టర్ గారు, ఇంటర్నెట్, సోషల్ మీడియా ఈ రెండు వచ్చినప్పుడే మీరు నాకు అన్నట్టుగా వాట్సాప్ యూనివర్సిటీ ఇవన్నీ ఉండటం వల్ల వాటి ద్వారానే వైద్యం తీసుకోవడం అనేది ఒకసారి జరుగుతూ ఉండేది. ఆ సలహాలు తీసుకోవడం వాళ్ళ ఇష్టం అనుకోండి. కానీ పొంకాలుగా పోస్టులు వస్తున్నాయి ఆరోగ్యానికి సంబంధించి. ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఏ ప్రాబ్లం వచ్చినా హెల్త్ ప్రాబ్లం ఏఐలో కొట్టేసుకోవడం చూడటం, దీనివల్ల డాక్టర్స్కి ఏమైనా ఎఫెక్ట్ ఉందా, అసలు దాన్ని ఫాలో అవడం కరెక్టా కాదా, దాని ప్రభావం వైద్య రంగం మీద ఎలా ఉన్నాయి? మామూలుగా డిజిటల్ మీడియా కనుక మనం తీసుకునేటైతే మనం దాన్ని ఒక సైంటిఫిక్ డెవలప్మెంట్ కింద మనం తీసుకున్నట్టయితే సైంటిఫిక్ డెవలప్మెంట్కి 2 ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. దాన్ని మనం ఏదైనా సైంటిఫిక్ డెవలప్మెంట్లో సపోజ్ మనం ఫోన్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువసేపు ఫోన్ కనుక మోర్ దాన్ 2 hours కనుక ఫోన్ చూస్తే మనకి ఐ డిస్టర్బెన్స్ వస్తుంది. అలాగే ఎక్కువ ఎస్ఎంఎస్ ఎక్కువ చేస్తుంటే టెక్స్టింగ్ నెక్ అని వస్తుంది. తర్వాత ట్రమర్స్ వస్తాయి చేతులన్నీ, దాన్ని రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజరీ అని వస్తుంది. దాని నెగిటివ్స్. పాజిటివ్ తీసుకుంటే మనకి ఈజీ కమ్యూనికేషను. మన ఇదివరకు మనం ఒకవేళ ఎవరన్నా మన ఇండియాలోనే ఒకళ్ళు మాట్లాడినా ఎస్టీడీ చేసుకొని 2 రోజులు వేసేసి ట్రంక్ కాల్ చేసుకొని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు 1 సెకండ్లో మనం మాట్లాడేసేయచ్చు. ఇవన్నీ పాజిటివ్ డెవలప్మెంట్స్. అలాగే ఇప్పుడు కోవిడ్లో డిజిటల్ క్లాసెస్ జరిగినాయి, ఇప్పుడు కూడా డిజిటల్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇవన్నీ బెనిఫిట్సే. కాబట్టి మనం ఏది మంచిది ఏది చెడ్డది అని మనం చూసుకోవాలి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే అవేర్నెస్ కండక్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం. మామూలు ఇదివరకు మనం ఎక్కడికన్నా వెళ్ళి పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అందరినీ పూల్ చేసి చెప్పేవాళ్ళం. అదే ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఉదాహరణకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మనం ఒక పోస్ట్ పెడితే చాలామంది చూస్తున్నారు, అది మంచిదే. కానీ దాన్ని మనం ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు తోచింది వాళ్ళు పెడుతున్నారు, ఎవరు చేసింది వాళ్ళు పెడుతున్నారు అనమాట. కాబట్టి ఒక ఆథరైజ్డ్ పర్సన్, అథెంటిక్ నాలెడ్జ్ ఉన్నవాడు పెడితేనే మనం చూసుకోవాలి. అట్లా చూసుకోకుండా కొంతమంది ఏం చేస్తున్నారు, నువ్వు ఇది తింటే రేపు పొద్దున్న నుంచి అసలు లేచి తిరుగుతావో పరిగెత్తావు అని చెప్పి కూడా పెడుతున్నారు. అలాంటి మనం నమ్మకూడదు, మనం చెక్ చేసుకోవాలి, ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు కోవిడ్ టైంలో మనకి చాలా వరకు మనం అది ఇందాక చెప్పినట్టుగా నేను ఈ లైన్ కండక్ట్ చేసాం, మేము టెలికన్సల్టేషన్ లైన్ కండక్ట్ చేసాం. అలాగే వాట్సాప్ ద్వారా ఇమేజెస్ చూసుకొని వాట్సాప్ కన్సల్టేషన్, కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ అవన్నీ కూడా రన్ చేయడం జరిగింది. కాబట్టి అవన్నీ ఉపయోగమే. ఇప్పుడు అలా కాకుండా వాట్సాప్లో చాలామంది ఏంటంటే వేరే వస్తున్నాయి. ఇంకా నష్టాలు ఏంటంటే వాట్సాప్లో మనం ఫేస్బుక్ ప్రొఫైల్స్ పెట్టాం, మన ఫేస్ ప్రొఫైల్ పెట్టాం, ఆడపిల్లలు అయితే వాళ్ళ ప్రొఫైల్స్ పెట్టాం. దానివల్ల కూడా బుల్లింగ్ జరగటం, వాళ్ళకి జరగటం ఇలాంటి కూడా జరుగుతున్నాయి. ఇంకా ఏ టూల్స్ వచ్చినాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు మనకి పబ్లిక్గా వచ్చింది, కానీ ఒకప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. మీరు ఉదాహరణగా యూట్యూబ్లో మీరు ఒక ఛానల్ చూస్తే మీకు వరుస పెట్టి 2 రోజుల తర్వాత అవే వస్తుంటాయి. మనం ఎన్టీ రామారావు సినిమా చూస్తే ఎన్టీ రామారావు సినిమాలే వస్తుంటాయి మనకి. అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంబెడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి అది ఉంది, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది. ఇప్పుడు మెడికల్ డెవలప్మెంట్లో కనుక మనం చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిదే. ఎంతవరకు అంటే మన ప్రైవసీని పోగొట్టకుండా, తర్వాత మనం చేయకుండా ఒకసారి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి సపోజ్ నాకు కాఫ్ కోల్డ్ ఉంది, ఇన్ని రోజులు పెట్టి ఫీవర్ ఉంది, నా బాడీ వెయిట్ ఇంత, నేను ఈ డ్రగ్స్ వాడచ్చని పెడితే లాస్ట్లో ఏమొస్తుంది, దిస్ ఈజ్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఒపీనియన్. కొన్నిసార్లు తప్పులు చేయొచ్చు, ఎర్రర్స్ రావచ్చు. కాబట్టి కన్సల్ట్ ఫిజిషియన్ అని వస్తుంది. కాబట్టి మన వాళ్ళు అది మర్చిపోకూడదు. మేము రీసెంట్గా ప్రాక్టీస్లో కూడా ఫేస్ చేస్తున్నాం. కొంతమంది వస్తారన్నమాట, వచ్చేసేసి ఒక పేషెంట్ సడన్గా వచ్చేసి ఈ మందులో మీరు యాంటీబయాటిక్స్ ఎందుకు రాయలేదని నన్ను అడిగింది. వాళ్ళ పాపకి యాంటీబయాటిక్స్ దేనికి? యాంటీబయాటిక్స్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే దానికి వాడతాం, ప్రతిదానికి యాంటీబయాటిక్ దేనికి? అదేమంటే నేను రాసిన మందులో వెంబడే స్కాన్ చేసి ChatGPTలో పెట్టేసి దెర్ ఇస్ నో యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్డ్ అని వచ్చేసినాను. కానీ దాంట్లో ఏమిస్తుంది, నీకు యాంటీబయాటిక్ అవసరమా లేదని ఇవ్వదు కదా. రెండోది హ్యూమన్ టచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు అమెరికాలో చాలామంది ఇప్పుడు కాదు, కంప్యూటరైజ్ అయిన తర్వాత
చాలామంది డాక్టర్స్ వాళ్ళ ప్రొఫెషన్ నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే వీఆర్ లూజింగ్ దస్ ప్యాషన్. ఎంతసేపు మెకానికల్ ఒక టైపిస్ట్ లాగా అయిపోతున్నాం మేము. కాబట్టి పేషెంట్తో మాట్లాడటం, వాడిని ఎలా ఉన్నాం అడగడం కూడా మర్చిపోతున్నాం మేము. కొంతమంది లెఫ్ట్ ది ప్రొఫెషన్. కాబట్టి మన ఇండియాలో కనుక అయితే మన సంస్కృతి ప్రకారం అయితే మన ఇండియాలో చెయ్యి పట్టుకొని చూస్తేనే హస్తవాసి మంచిది, నాడి పట్టుకున్నారా లేదా అని అడుగుతారు. హస్తవాసి మంచిది అంటే ఏదో డయాగ్నోసిస్ డిసీజ్ మనం గొప్పగా చేస్తామని కాదు. అంటే ఏంటంటే మన ఫీల్, స్పర్శ వల్ల మనం మామూలుగా ఉంటాం. మన ఇంట్లో మన పాప పరిగెత్తుకుంటూ వచ్చేసింది, సంతోషంతో హగ్ చేసుకుంటుంది. అది ఎందుకు హగ్ చేసుకుంటుంది? తన ఫీలింగ్స్ మనకు వస్తే సంతోషం వ్యక్తపరచడానికి. అలాగే డాక్టర్ కూడా చేయబట్టుకున్నప్పుడు తనలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా చూడటానికి పనికి వస్తుంది. కాబట్టి అది ముఖ్యం అన్నమాట. ఇప్పుడు అడ్వాన్స్డ్ కంట్రీస్ ఉన్నాయి, ఉదాహరణ చైనా ఉంది. చైనాలో కంప్లీట్గా ఏఐ తోటి రోబోట్స్ ఎస్టాబ్లిష్ హాస్పిటల్ ఉంది. పేషెంట్ కనుక ఫోన్ చేస్తే డ్రోన్ వస్తుంది, తీసుకెళ్ళిపోద్ది, పేషెంట్ని అక్కడ అడ్మిట్ చేస్తుంది. రిసెప్షన్ వర్క్ అంతా అదే చేసుకుంటారు, వాళ్ళే రోబోట్సే చేస్తాయి. లోపల అడ్మిషన్ అంతగా రోబోట్సే చేస్తాయి. మొత్తం ప్రొసీజర్ అంతా కూడా అయిపోద్ది. అవసరమైతే రోబోటిక్ సర్జరీస్, ఇంజక్షన్స్ ఇవ్వడం కూడా రోబోట్సే చేస్తాయి. డిశ్చార్జ్ కూడా అవే చేస్తాయి. కానీ ఇందులో మనకి చూడాల్సిన ఏంటంటే మనకి ఎక్కడ హ్యూమన్ టచ్ లేదు, అంత మెషిన్ టచ్ ఉంది. మన పేషెంట్ చాలామందికి అంటే కరెక్ట్గా నేను మాట్లాడితే ఒక డాక్టర్గా 80% ఆఫ్ ది డిసీజెస్ ఆర్ సెల్ఫ్ లిమిటింగ్. ఓకే, మేము మానసిక స్థైర్యం ఇచ్చి నీకేం పర్లేదు, తగ్గిపోద్ది, అంత కంగారు పడలేదు, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్తాను కదా అని అంటే చాలు. మొన్న ఒకళ్ళు వచ్చారు, వాళ్ళ బిడ్డకి ఫిట్స్ వస్తున్నాయి. సరే ఏం ఫిట్స్ అంటే నేను చెప్పాను తర్వాత మీరు ఫలానా అంటే ఏంటి అని అడిగారు. నువ్వే చెప్పన్నా. చాట్ జీపీటీలో చూస్తే ఎంత ఉందన్నారు. చాట్ జీపీటీలో పాసిబిలిటీస్ 100 రకాలు ఇస్తుంది ఒక సిమ్టమ్కి. కానీ అది అవునా కాదని మనం డిసైడ్ చేయాలి కదా. ఆ టూల్స్ అన్నీ కూడా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసే టూల్స్, దాంట్లో మనం ఫిల్లింగ్ చేయాలి. మొత్తం టైప్ చేసి వేస్తున్నాం చేసి ఇది ఉందా లేదా చేసి. కొన్ని డిసీజెస్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా బాగుంటుంది. ఉదాహరణకి ఏంటంటే ఈ షైజోఫ్రెనియాక్స్ కానీ స్క్రీనింగ్ టూల్స్ అన్నమాట. స్క్రీనింగ్ టూల్స్, అలాగే లెర్నింగ్ డిజార్డర్స్ కానీ అలాంటి స్క్రీనింగ్ టూల్స్కి వాళ్ళు జనరేట్ చేస్తుంది. దాంట్లో మనం ఏం చేస్తే ప్రిలిమినరీ స్క్రీనింగ్ పనికి వస్తుంది, డాక్టర్ కన్సల్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి పనికి వస్తుంది. కానీ ట్రీట్మెంట్ మటుకు ఫాలో కాకూడదు. మేము యూజ్ చేస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మేము కూడా యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదివరకు మేమైనా ఒక దాని గురించి మనం కనుక్కోవాలంటే సెర్చ్ కొడితే, గూగుల్లో సెర్చ్ కొడితే 100 రకాలు అన్నీ చూసుకొని చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏఐలో కనుక ఒక ఫీడింగ్ మేము ఇచ్చేస్తాం, సపోజ్ ఫిట్స్ కేసని మేము ఫీడింగ్ ఇస్తే అవన్నీ వస్తాయి. ఏది మంచిది ఏది చెడ్డది మేము చూసుకొని ఈ డ్రగ్ వాడకూడదని చూసుకొని మేము చేయగలుగుతున్నాం, మాకు కూడా పనికి వస్తుంది. అలాగే రోబోటిక్ సర్జరీస్ జరుగుతున్నాయి. ఎట్లా జరుగుతున్నాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలన. ఎక్కడో అమెరికాలో ఉన్నవాళ్ళు ఇక్కడ సర్జరీలు ఎలా చేస్తున్నారు, అక్కడ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఇక్కడ రోబోట్ ద్వారా సర్జరీలు జరుగుతున్నాయి ఇండియాలో. రోబోటిక్ సర్జరీ అవి కూడా మంచివే. కానీ వ్యక్తులు రాకుండా కాబట్టి డాక్టర్స్ అందరూ కూడా ఏ టూల్స్లో ట్రైన్ అవ్వాల్సిందే, తప్పదు. మన వ్యక్తులుగా మామూలు డాక్టర్లుగా కాకుండా వ్యక్తులుగా అయితే మటుకు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయం చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది. పాతకాలంలో ఎలా ఉండేదంటే ఒక రొటీన్ జబ్బులే వచ్చాయి. ఒక సీజన్ వస్తే ఒక రకమైన వ్యాధి రావడం, లేదా మ్యాక్సిమం వస్తే హార్ట్ అటాక్స్, బైపాస్ సర్జరీలు, ఇట్లా ఆడవాళ్ళకి వేరుగా మగవాళ్ళకి వేరుగా కొన్ని రోగాలు ఆ లిస్ట్ ఒకటి ఉండే దాని ప్రకారం జరిగిపోతుండేది. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే మానసిక వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. ఆటిజం కానివ్వండి, ADHD కానివ్వండి, ఈ కేసులు పెరుగుతూ ఉన్నాయి. చాలామంది తల్లిదండ్రులు అది షేర్ చేసుకుంటానికి కూడా భయపడే పరిస్థితులు, వాళ్ళు డిప్రెషన్కి గురవడం వాళ్ళ పిల్లల వల్ల. ఎందుకని ఇలాంటి మార్పులు వచ్చినాయి? కారణం ఏంటి దానికి? ఒకటి మెడికల్ ఎవల్యూషన్ వచ్చింది. మెడికల్ ఎవల్యూషన్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా వ్యాక్సినేషన్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఈ వ్యాక్సినేషన్ మూలన మనకి ఎంతమంది మీరు ఇందాక చెప్పినట్టుగా సీజనల్ డిసీజ్, సీజన్ వస్తే టైఫాయిడ్, వాంతులు విరోచనాలు, లేకపోతే అతిసారాలు ఇట్లా వచ్చేవి వర్షాలు వస్తే. అలాగే చలికాలం వస్తే ఆయాసాలు, ఉబ్బసాలు ఇవన్నీ వచ్చేవి. అవి పోయి ఇప్పుడు ఇవి రావడానికి కారణం ఏంటంటే వ్యాక్సినేషన్ మూలన ఇన్ఫెక్షస్ డిసీజెస్ అన్నీ వెళ్ళిపోయినాయి. అంటే ఉదాహరణ మనకి పోలియో కానీ, తడపర కానీ, కండసర్పి కానీ, టైఫాయిడ్ కానీ, నీళ్ళ విరోచనాలు కానీ ఇలా అంటే వెళ్ళిపోవడం కారణం. అలాగే మెనింజైటిస్ అంటే మెదడు జబ్బు, దానికి హిబ్ వ్యాక్సిన్ వేస్తున్నాం. అలాగే న్యూమోనియాస్ తగ్గిపోయినాయి, న్యూమోనియా వ్యాక్సిన్ ఇవన్నీ వేస్తాం. అవన్నీ రావడం వలన జరిగిపోయింది.
ఇప్పుడు మనకి కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ప్యాటర్న్ అంతా పోవడం వల్ల కామన్ డిసీజెస్ అన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు మనకి ఈ రోటా వైరస్ అనేది జలుబు చేసింది, రోటా వైరస్ వ్యాక్సిన్స్ కూడా రోటా వైరస్ కాదు, రెస్పిరేటరీ ఎసెన్షియల్ వైరస్ అనే వ్యాక్సిన్ వస్తుంది, అది కూడా వస్తుంది తొందరలో. దాని వలన కూడా మామూలు జలుబులు కూడా తగ్గిపోవడం. అలాగే ఫ్లూ వ్యాక్సిన్ వల్ల ఫ్లూ ఫీవర్స్ అన్నీ కామన్గా మనకు చాలా ఎక్కువ వస్తాయి సీజన్లో, అవన్నీ కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు అవన్నీ తగ్గిపోవడం వలన ఇప్పుడు మనకి ఏంటి వచ్చిందంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే మనకి కామన్గా మనకు ఉండేది అంటే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఒకటి సెడెంటరీ లైఫ్, ఒకటి తర్వాత ఎక్కువ డిజిటల్ మీడియా మేము టాక్సిటీ ఉంటాం, తర్వాత హ్యూమన్ రిలేషన్స్ తగ్గిపోయినాయి. ఇంతకుముందు మన ఇంట్లో ఏదైనా స్ట్రెస్ కనుక ఉంటే స్ట్రెస్ బస్టర్స్ ఉండేవి మన ఇంట్లో, నలుగురు కూర్చొని కబుర్లు మాట్లాడుకోవడం, లేకపోతే ఎక్కడికైనా ఒక చోటుకి వెళ్ళి మాట్లాడుకోవడం, లేకపోతే స్ట్రెస్ పర్సనల్గా షేర్ చేసుకొని చేయడం, ఇవన్నీ పోయేవి. ఇవన్నీ పోవటం మూలన ఇప్పుడు మనకి ఈ కామన్గా ఇలా ఆటిజం కానీ లేకపోతే ADHD కానీ ఇవన్నీ వస్తాయి. మన చిన్నప్పుడు కూడా చాలామంది పిల్లలు మనం చూసేవాళ్ళం ADHD పిల్లల్ని. వాళ్ళ కామన్ ఏమైందంటే వీడు ఒకసారి ముడ్డి కుదరదు, ఒకసారి కూర్చోడు, అటు ఇటు తిరుగుతుంటాడు అని చెప్పి కూర్చోరంటే బీకేవాళ్ళు. అది ADHD, దాన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటాం అనమాట. అది అంటే వాడికి అటెన్షన్ స్పాన్ తక్కువ ఉంటుంది, అది అయిపోగానే ఫోకస్ అయిపోగానే ఇంకో దాని మీద ఇంకో దాన్ని వెళ్ళిపోతుంది. మిగతా ఆరోగ్యం అంతా బాగుంటుంది. హైపర్ యాక్టివిటీ తల్లిదండ్రులకు ఇబ్బంది ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళినా ఇబ్బంది, ఇంట్లో ఉన్న ఇబ్బంది. అవును, పని ఏదైనా జబ్బా అంటే ఆరోగ్యంగానే ఉంటాడు. దేనికి కారణం ఏంటి హైపర్ యాక్టివిటీ? మామూలుగా మన బ్రెయిన్లో డోపమిన్ అని ఉంటుంది. డోపమిన్ అనేది మన చురుకుతనం కలగజేయడానికి దానికి పనికొచ్చేది అనమాట డోపమిన్ అనేది. కొంతమందికి ఆ డోపమిన్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, దాని వలన కూడా వస్తుంది. రెండోది మన బ్రెయిన్ డెవలప్మెంట్ కనుక మన పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కనుక తీసుకునేటైతే 70% బిలో 3 years ఆఫ్ ఏజ్ వస్తుంది, 90% 5 years కల్లా వచ్చేస్తుంది బ్రెయిన్ డెవలప్మెంట్. బ్రెయిన్లో 2 రకాలు ఉంటాయి. ఇదేమో బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట, ఇది లింబిక్ సిస్టమ్ అంటాం. లింబిక్ సిస్టమ్ ఏంటంటే నువ్వు దూకు, కొట్టు, ఈత కొట్టు, లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ చేయి అని స్టిమ్యులేట్ చేస్తుంటుంది లింబిక్ సిస్టమ్. మనం ముందు ఇక్కడ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని ఉంటుంది, అది విచక్షణ జ్ఞానాన్ని డెవలప్ చేస్తుంది. అది నువ్వు ఇటు చేయకూడదు, అటు చేయకూడదు, ఇటు చేయకూడదు అని చెప్పి చేస్తుంది. కాబట్టి ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ డెవలప్మెంట్ 25 years ఏజ్ దాకా అవుతుంది. ఈ లింబిక్ సిస్టమ్ ముందే డెవలప్ అయిపోతుంది. కాబట్టి ఆ జడ్జిమెంట్ స్కిల్స్ కానీ కాగ్నిటివ్ స్కిల్స్ కానీ మనం చేయొచ్చా చేయకూడదు అనేది 25 years వస్తే కానీ అవదు. ఈ లోపల మనం చాలామంది చూస్తాం, మనం ర్యాష్ డ్రైవింగ్ చేయటం, స్నేక్ డ్రైవింగ్ చేయటం పిల్లలు ఇవన్నీ ఉంటుంది. ఆడపిల్లల్లో తొందరగా డెవలప్ అవుతుంది ప్రీఫ్రాంటల్ కూడా దాన్ని కంపేర్ టు మేల్ చిల్డ్రన్ అవుతుంది. నెక్స్ట్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ఇవన్నీ జెనెటిక్ కాజెస్ కూడా. ఆటిజం కనుక ఆటిజం తీసుకుంటాం ఒకటి వేరు, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అని అంటాం. అందులో ADHD కూడా ఒకటి ఉంటుంది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ADHD ఉంటుంది, లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఒకటేమో జెనెటిక్ కాజెస్ ఉంటాయి, తర్వాత మెటబాలిక్ కాజెస్ ఉంటాయి, మన ఎంజైమ్ డెఫిషియన్సీ ఉంటాయి, ఇవన్నీ ఉండొచ్చు. ఇంతే కాకుండా మనం చిన్నప్పటి నుంచి వీ హ్యావ్ టు ప్లే విత్ ది చిల్డ్రన్. మనం చాలామంది మన పిల్లలతో మనం ప్లే చేయట్లేదు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఒక బిడ్డ ఏడవంగానే మనం ఏం చేస్తామంటే ఫోన్ ఓపెన్ చేసి ఒక పాట పెట్టేస్తున్నాం, అన్నం తినేప్పుడు కూడా ఒక ఫోన్ ఇస్తున్నాం, లేకపోతే టీవీ పెడుతున్నాం. అలా కాకుండా అవన్నీ అవాయిడ్ చేయాలి. మనం చేయాల్సింది అంటే పిల్లల్లో చిన్నప్పటి నుంచే బొమ్మలు ఆడించడం, ఈ బొమ్మ ఫలానా, ఈ బొమ్మ ఫలానా, దాన్ని ఏమంటే ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అంటాం అనమాట. ఆ టైంలో మనం ఇంటర్ఫీర్ కాకపోతే ప్రాబ్లం అవుద్ది. బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి, అవి ఎలక్ట్రిక్ స్విచ్లు లాంటివి, న్యూరోసినాప్టిక్ జంక్షన్స్ న్యూరాన్స్ అని ఉంటాయి. అవి ఎలక్ట్రిక్ స్విచ్లు అంటే మన ఇంట్లో మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్లో మనం కనుక ఎక్స్పాన్షన్ తీసుకుంటే ఇంకా 4 ఏమైనా పెట్టుకోవాలంటే కావాలని చెప్పి స్విచ్ బోర్డు 4-10 ఎక్స్ట్రా పెట్టుకుంటాం. కానీ కొన్నాళ్ళు మనం వాడకపోతే లోపల అవన్నీ తుప్పు పడితే చేసేస్తాం. మన బ్రెయిన్లో కూడా అంతే, అవి వాడకపోతే అవి పోతాయి. కాబట్టి దాన్ని మళ్ళీ రిపేర్ చేయడం లేదు అనమాట, అలా అవుతుందన్నమాట. కాబట్టి మనం అన్నం తినేటప్పుడు చేయకూడదు, వాళ్ళకి ఫోన్లు ఇవ్వకూడదు, టీవీలు చూడకూడదు. కాబట్టి ఓన్లీ డిజిటల్ మీడియా వలన ఇంత ప్రాబ్లం వస్తుందంటే ఓన్లీ డిజిటల్ మీడియా కాదు, ఇందాక చెప్పినట్టుగా న్యూరల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే మెటబాలిక్ డిజార్డర్స్, కొంతమంది జెనెటిక్ జీన్స్లో డెలీషన్స్ ఉంటాయి, ఆ డెలీషన్స్ కూడా రావచ్చు. పెరుగుడు ఏంటి, ముందు జాగ్రత్త పట్టడం వల్ల ఉంటుందా? ముందు జాగ్రత్త అంటే ఇంటరాక్షన్, పిల్లలతో ఇంటరాక్షన్ దాన్ని కావాలి రెస్పాన్సివ్ పేరెంటింగ్ అంటాం అనమాట. రెస్పాన్సివ్ పేరెంటింగ్ అంటే మన పిల్లలతో మనం ఇప్పుడు మామూలు కామన్గా నా ఓపీలోకి వచ్చే వాళ్ళకి నేను ఏం చెప్తారంటే 2 monthsకి చైల్డ్ రికగ్నైజ్ చేయడం మొదలు పెడతాడు తల్లిదండ్రుల్ని.
ఇప్పుడు ఇంకా ముందే వచ్చేస్తున్నారు. ఇప్పుడు 2 months నుంచి తల్లిని చూసి గుర్తుపట్టడం, నవ్వడం, ఏడవడం అన్నీ చేస్తారు. ఎర్లీగా డిటెక్షన్ అంటే 6 months ఏజ్ అప్పుడే చేయొచ్చు ఆటిజంని. వాడు మరి వీడు ఎవరిని చూడట్లేదు, ఇంతకుముందు పెద్దవాళ్ళు అయితే మరి వీడు ఎవరిని చూడట్లేదు, వాడు ఎటు పక్క చూస్తున్నాడు, మనం ఇటుంటే వాడు ఎటు చూస్తున్నాడు అని చెప్పేవాడు. అంటే వాడికి దాని మీద ఫోకస్ ఉండదు అనమాట. ఐ కాంటాక్ట్ అంటాం కానీ అది చూడలేడు, ఐ కాంటాక్ట్ లేదని ఒకటి. తర్వాత మనం చెప్తుంటే వినిపించుకోకపోవటం, వాడి పాటలు వాడే పాడుకోవడం, వాడి ఆటలు ఆడడం. ఇప్పుడు కొంతమంది జనరల్గా ఏమనుకుంటారు, కొంతమంది ఏమనుకుంటారంటే వాడి వల్ల వాడి దూరంలో వాడు ఉన్నాడులే, వాడు ఆడుకున్నాడు, మనల్ని డిస్టర్బ్ చేయట్లేదు, మనం పని చేసుకుంటాం అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. అప్పుడు ఐడెంటిఫై చేయాలి. 6 months నుంచి 4 పిల్లలతో ఆడుతున్నాడా లేదా, ఒక్కడే ఉంటున్నాడా, తనంతా తానే ఆడుకుంటున్నాడా, లేకపోతే ఏదైనా ఒక వస్తువు కావాలని అడుగుతున్నాడు, చూపించి నాకు కావాలని అడుగుతున్నాడా, లేకపోతే ఫలానా వస్తువు తీసుకురా అని చెప్తే తీసుకొస్తున్నాడా లేదా, ఇవన్నీ మనం చేయాలి. ఇవన్నీ అంటే మన ఇండియాలో ఎంతగా జరగదు. ఇవన్నీ మనం ఎవరు పెద్దవాళ్ళు ఎవరు చెప్తేనే వస్తుంది. దీనికి ఒక చార్ట్ ఉంటుంది, చార్ట్ అని ఉంటుంది అనమాట. దానికంటే మామూలు స్క్రీనింగు, తర్వాత రివ్యూ అని ఉంటుంది. దాంట్లో అది ఎవరు డెవలప్ చేశారంటే పేరెంట్సే డెవలప్ చేశారు. అది ఆ స్క్రీనింగ్ టూల్ వాళ్ళ పిల్లలు చేశారు. అది ఇలా మన పిల్లలు ఇలా ఇందాక నేను చెప్పిన లక్షణాలు ఉన్నా లేదా చార్ట్ ఫిల్అప్ చేసుకొని ఇట్లా ఉంది ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వస్తే అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తారు. ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీని, ఆక్యుపేషనల్ థెరపీని ఇవన్నీ ఇస్తారనమాట. తర్వాత సింగిల్ టీచింగ్ ఇలాంటివి. ఇప్పుడు ఇవన్నీ కూడా డాక్టర్ గారు ఒక నాగరిక సమాజంలో చదువుకుంటున్న కుటుంబాల్లో కనిపిస్తుండొచ్చు, ఒక అవేర్నెస్ ఉన్న కుటుంబాల్లో కూడా ఎక్కువ కనిపిస్తుంది. అసలు పల్లెటూరుల్లో, గిరిజన తండాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఉంటాయి కానీ తక్కువ. నాగరిక సమాజంలోనే ఎక్కువ. అదే ఒకటి ఐడెంటిఫికేషన్ మూలన అవ్వచ్చు, ఎర్లీ ఐడెంటిఫికేషన్ మూలన అవ్వచ్చు, తల్లిదండ్రులు కూడా కొంచెం దాన్ని గమనించుకోవడం మూలన కావచ్చు. రెండోది ఇదంతా మన ఇంటరాక్షన్ లేదు, పర్సనల్ ఇంటరాక్షన్ లేదు. కూలి పనులకు వెళ్ళే తల్లిదండ్రులు ఒక గొడ్డ వయ్యాలు కట్టేసేసి చెట్టుకు పెట్టేసేసి వాళ్ళు పనిలో వాళ్ళు ఉంటారు. పాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు పాలు ఇస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇంటరాక్షన్ అక్కడ తక్కువే, కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఇంటరాక్షన్ తక్కువ ఉంటే ఇప్పుడు మీరు 9 to 5 వాళ్ళు మామూలు పొద్దున్న 10ంటికో 11ంటికి వస్తారు, మళ్ళీ 5ంటికి వెళ్తారు. అప్పటి నుంచి వాళ్ళ పిల్లలతో ఆడతారు, 1-2 గంటలను ఆడతారుగా ఇంటికి వెళ్ళాక. మన వాళ్ళు అట్లా చేయట్లేదు. ఇంటికి వెళ్ళిన మళ్ళీ పనులు చేసుకున్నారు, టీవీ పడేసి మొబైల్ పడేసి చేసుకుంటున్నారు. అది ప్రాబ్లం. మొత్తానికి తక్కువే అక్కడ, తక్కువ నాగరిక సమాజంతో పోల్చుకుంటే అక్కడ తక్కువే. డాక్టర్ గారు ఇంకో ప్రశ్న, ఈ ఓఆర్ఎస్కి సంబంధించి ఒక కన్ఫ్యూజన్ ఉంది సమాజంలో. మేము ఓఆర్ఎస్ అడిగితే, మెడికల్ స్టోర్లు అడిగితే వాళ్ళు అది కలర్ఫుల్గా ఇస్తారు, రకరకాల ఇవి ఉన్నాయి కదా, ఆ టేస్ట్ తగ్గ ఇస్తుంటారు, టెట్రాప్యాక్స్ లాంటివి. కానీ అసలు ఓఆర్ఎస్ అలా కాదు, తెల్లగా రుచి పచ్చి లేని తాగితేనే మంచిదనేమో డాక్టర్స్ అంటుంటారు. ఈ విషయం మీద ఒక లేడీ ఈ మధ్య మీ అసోసియేషన్ నుంచి కూడా బయటకు రావడం, అది దేశవ్యాప్తంగా కాంట్రవర్సీ అవ్వడం జరిగింది. అదేంటి డాక్టర్ గారు, ఏమైనా వివరిస్తారా? ఓఆర్ఎస్ అనేది మామూలుగా ఈ నీళ్ళ విరోచనాలకు కానీ డిహైడ్రేషన్ కానీ వస్తే వాడటానికి వాడిన ఓఆర్ఎస్. ఇప్పుడు ఒకసారి ఓఆర్ఎస్ అనేది అంటే 30 years నుంచి బాగా వచ్చింది. అప్పుడు అంత కలరా వచ్చినప్పుడు బాగా వాడేవాడు ఓఆర్ఎస్. ఫస్ట్ కలకత్తాలో చిట్టగాంగ్లో డెవలప్, బంగ్లాదేశ్ చిట్టగాంగ్లో అవన్నీ ట్రయల్స్ అయినాయి, అప్పుడు బాగా వచ్చింది. తర్వాత కలకత్తాలో ఇన్వెంట్ చేశారు, బాగా పాపులర్ అయింది. తర్వాత దానివల్ల చాలా డెత్లు ప్రివెంట్ అయినాయి. ఈ నార్మల్ ఫీవర్స్లో కూడా డిహైడ్రేషన్ రాకుండా వాడుతున్నాం. కాబట్టి ఆ బ్రాండ్ ఓఆర్ఎస్ అనే పేరు బాగా పాపులర్ అయింది. జనరల్గా మార్కెట్ మాఫియా ఉంటుంది కదా, మార్కెట్ మాఫియా దానికి ఓఆర్ఎస్ ఇంకేవో పేర్లు పెడుతున్నారు. ఓఆర్ఎస్ ఎనర్జీ డ్రింక్స్ అని అదని ఇదని పేర్లు పెట్టేసి పెడుతున్నారు. మేము గత 10 సంవత్సరాలు బట్టి దాని మీద ఓఆర్ఎస్ వీక్ డే సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం చేస్తాం. జూలైలో చేస్తాం. మేము జూలైలో లాస్ట్ వీక్లో ఓఆర్ఎస్ డే సెలబ్రేషన్స్ చేస్తాం. ఆ ఓఆర్ఎస్ డే సెలబ్రేషన్స్ మొత్తం ఇండియా మొత్తం మా ఐఏపీ వాళ్ళని చేస్తాం. చేసినప్పుడు ఇలాంటి టెట్రాప్యాక్లు వాడొద్దని మేము 10 సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నాము. కారణం ఏంటంటే ఈ ఓఆర్ఎస్ టెట్రాప్యాకుల్లో కొన్నిసార్లు ఫ్రూట్ జ్యూస్లు ఉంటాయి. మామూలుగా ఓఆర్ఎస్ లిక్విడ్లో ఫిక్స్డ్ ఆస్మలాలిటీ ఉండాలి, లో ఆస్మలాలిటీ ఓఆర్ఎస్ అనేది ఉండాలన్నమాట. అలా కాకుండా హై ఆస్మలాలిటీ ఉంటే మోషన్స్ ఎక్కువ అవుతాయి. రెండోది దాంట్లో మామూలుగా షుగర్ అది కంటెంట్ ఎక్కువ ఉంటుంది, తర్వాత స్టోరేజ్ కేబుల్స్ అవన్నీ కలుపుతారు అనమాట. అందుకని అది ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అందుకని టెట్రాప్యాక్స్ వాడద్దు, ఓన్లీ ఓఆర్ఎస్ఏ వాడండి, లో ఆస్మాలిటీ ఓఆర్ఎస్ వాడండి అని చెప్తున్నాను. ఇప్పుడు కొన్ని కంపెనీస్ లో ఆస్మాలిటీ ఓఆర్ఎస్ కూడా టెట్రాప్యాక్లో చేస్తున్నాయి, దాంతోపాటు మిగతావి కూడా చేస్తున్నాయి. జనరల్గా మన సైకాలజీ ఎలా ఉంటుందంటే వాటికి అట్రాక్టివ్ ప్యాకింగ్ ఎలా ఉన్న వాటికి
ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు. దానివలన పిల్లలు కూడా వాళ్ళు దానికి అలవాటు చేయడం, పేరెంట్సే అలవాటు చేయడం. ఇప్పుడు కూడా మేము ఓఆర్ఎస్ రాస్తే కూడా అబ్జెక్షన్ వచ్చి ఇచ్చే పేరెంట్స్ ఉన్నారు. ఏంటంటే ఇది చప్పగా ఉంటుంది, మా పిల్లాడు తాగట్లేదా, ఇచ్చేట్లేదు, పిల్ల తాగట్లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అవి బాగా తాగుతారు. ఇప్పుడు కాంట్రావర్సీకి వచ్చేస్తే మేము 10 సంవత్సరాలు బట్టి మా ఐఏపీ ద్వారా మేము చేస్తున్నాం. కానీ ఆమె ఇండివిజువల్గా పోరాటం చేసింది, మనం అభినందించదగ్గింది. దాని మీద కోర్టులో కేసులు వేసింది, అవన్నీ చేసింది. కాకపోతే ఏంటంటే ఐఏపీ సపోర్ట్ చేయలేదు అనే ఉద్దేశంతో ఆమె ఐఏపీ నుంచి బయటకు వచ్చేసేసింది. అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మటుకు ఏదైనా ఒక ఇష్యూ మీద ఫైట్ చేయాలంటే ఒక వ్యక్తి చేయలేరు, నలుగురు కలిసి సమిష్టిగా చేస్తేనే చేయగలిగారు. తర్వాత మా సెంట్రల్ ఐఏపీ స్టేట్మెంట్ కూడా ఇచ్చిందనమాట. ఎందుకంటే ఓఆర్ఎస్ మీద మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేసిన తర్వాత మా ఐఏపీ ఇప్పుడు ఆమెను ఎందుకు అసోసియేషన్ వెళ్ళిపోయిందో అది దాని గురించి సమాధానం చెప్తూ మనం ఆల్రెడీ మనం చేస్తున్నాము, అన్ని చోట్ల 10 సంవత్సరాలు బట్టి మనం చేస్తున్నాం, టెట్రాబ్యాక్స్ గురించి చేస్తున్నాం. ఇప్పుడు దీని గురించి కూడా మనం స్టేట్మెంట్ ఇచ్చాం. దాన్ని ఏమంటారంటే ఫ్యాక్ట్ స్టేట్మెంట్ అని ఐఏపీ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. కాబట్టి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే దాని వలన ఇంకా ఎక్కువ ఇష్యూస్ అయిపోయి, ఇంకా ప్రాబ్లమ్స్ అయిపోయి, డయారియాస్ ఎక్కువైపోయి అడ్మిషన్కి వెళ్ళే స్టేజ్కి వెళ్ళిపోవడం, ఒక్కోసారి ఆ సొల్యూట్ లోడ్ ఎక్కువ ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం కూడా జరుగుతుంది అనమాట. అందుకని ఓఆర్ఎస్ లో ఆస్మోలారిటీ ఫార్ములానే పిల్లలకి ఇవ్వాలి. అది రెడీ టు లిక్విడ్స్ ఉంటాయి, రెడీ టు యూజ్ లిక్విడ్స్ ఉంటాయి, లేకపోతే డ్రై పౌడర్స్ ఉంటాయి. వీలైనంత వరకు చిన్న ప్యాకెట్స్ ఉంటాయి. ఆ చిన్న ప్యాకెట్స్ని 200 ml కలిపేసి తాగించడం మంచిది. ఈ అవేర్నెస్ అంతా ఎవరు కల్పిస్తారు? మెడికల్ స్టోర్కి వచ్చేసి పల్లెటూరు నుంచి తెలియని వాళ్ళు, సిటీల్లో ఉన్న వాళ్ళైనా తీసుకుంటాం, వెళ్ళిపోవడం, తాగేయటం. మేము ప్రతి సంవత్సరం జూలై లాస్ట్ వీక్ అంతా చేస్తాం మేము ఓఆర్ఎస్ డే సెలబ్రేషన్. జూలై లాస్ట్ వీక్ అంతా చేస్తాం మేము అది. ఇంకా పబ్లిక్లో పోవాలంటే ఇక మనలాంటి స్వచ్ఛ సంస్థలు కానీ వీళ్ళంతా కూడా ముందుకు వస్తే జరుగుతుంది. అదే అయితే డాక్టర్ గారు ఇంకో విషయం ఏంటంటే మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్కి సంబంధించి ఒక దశలో ఏమన్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా క్లోజ్ చేసి ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది కదా దానికి అనుబంధంగా పెట్టేస్తే పోతుంది అన్నట్టుగా అనుకున్నారు. ఈ ఎయిమ్స్ హాస్పిటల్ టోటల్ సేవల మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఎయిమ్స్ అనేది ఒక టెర్షరీ కేర్ సెంటర్. టెర్షరీ కేర్ సెంటర్ కంటే కూడా ఇంకా ఎక్కువ అనుకోవాలి మనం. ఎందుకంటే దాంట్లో మిగతా చోట్ల ఎక్కడ కంట్రోల్ కాని డిసీజెస్ కానీ అవన్నీ అక్కడ చేయాలి. రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూట్ అది. అంటే మన నేషనల్ వైడ్గా ఎయిమ్స్ ప్రోటోకాల్స్ అని వస్తాయి. ఒక డిసీజ్కి ఇలా ట్రీట్ చేయాలి, ఒక డిసీజ్కి ఇలా ట్రీట్ చేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తారు. అలాంటి టెర్షరీ కేర్ సెంటర్ని మన మామూలు దగ్గు జలుబులకి, వాంతులు, విరోచనాలకు కూడా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల ఏంటంటే వర్క్ లోడ్ పెరిగిపోతుంది దాని మీద. మామూలుగా కామన్గా మనకన్నా అపప్రద ఏంటంటే ఎయిమ్స్కి వెళ్తే 4 రోజులు 5 రోజులు పడుతుంది, వారం పడుతుంది. స్కానింగ్లు కూడా 2 నెలలకు 3 నెలలకి అపాయింట్మెంట్లు వస్తున్నాయని చెప్పేసి ఉన్నది. ప్రాక్టికల్గా కూడా జరుగుతున్నది అది. కాబట్టి ఫ్యాకల్టీ పెరగాలి అక్కడ. మనలో కూడా మార్పు రావాలి. ఇప్పుడు గత ప్రభుత్వంలో మనకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ బాగా వచ్చినాయి. మన ఏరియాలో 11 అర్బన్ ప్రైమరీ హెల్త్ వచ్చినాయి. అలాగే మిగతా చోట్లకి వచ్చినాయి. దాంట్లో అన్ని రకాల స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటున్నారు. 6 ఉంటున్నారు డాక్టర్స్. పీడియాట్రిక్స్ ఉన్నారు, ఆర్థోపెడిక్స్, గైనిక్ అందరూ ఉన్నారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అది స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి మామూలు ఇల్నెస్లకి అలాంటి చోటకి వెళ్ళి ప్రత్యేకమైన వైద్యం కావాలి అన్న చోటకి వెళ్ళేటట్టయితే తగ్గుతుంది. ఇప్పుడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇదే సిచ్యువేషన్. అక్కడ ప్రెషర్ ఎక్కువైపోతుంది. రెండోది ఫ్యాకల్టీ లాంగ్వేజ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది ఎయిమ్స్లో. ఎందుకంటే వాళ్ళంతా నార్త్ ఇండియన్స్ వస్తున్నారు. నార్త్ ఇండియన్స్ వచ్చేసి దానివల్ల వీళ్ళతో కమ్యూనికేషన్ కొంచెం ఈ మధ్య కొంచెం తెలుగు వాళ్ళు కూడా అందులో జాయిన్ అయ్యారు. కాబట్టి అది కూడా ఎంత ఇబ్బంది లేదు. ఇంకా ఫెసిలిటీస్ ఏంటంటే దాంట్లో ఈ టెస్టులు కూడా లేట్ అవుతున్నాయని చెప్తున్నారు. కొన్ని ఫెసిలిటీస్ ఈ మధ్య అన్నీ వచ్చేసినాయి. ఆ మధ్య కొంతకాలం క్రితం మేము డైరెక్టర్ని కలిసినప్పుడు మేమేదో 2 ఏళ్ళు చేసి వెళ్ళిపోతాం ఇక్కడ, తర్వాత మాకెందుకు అన్నాడు. అంటే దీన్ని ఒక బాగా డెవలప్ చేయాలని తపనతో ఉన్న డాక్టర్స్, అంకిత భావం కలిగిన వాళ్ళు కావాలి. సాటర్డే సెలవు కూడా ఉన్నట్టుంది. సాటర్డే ఉంది, ఫెస్టివల్స్ ఉన్నాయి. మన మొహరం కూడా హాలిడే ఇచ్చారనుకుంటా. సాటర్డే కూర్చుంటాం. అది ఎంతవరకు సమంజసం? ఎమర్జెన్సీ అని ఉంటాయి. అప్పుడు ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో అలాగే ఉంటాయి. మామూలు మీద మనం
స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా లీవ్స్ పెట్టుకుంటుంటారు వాళ్ళు, ఆ ఫంక్షన్స్కి వాటికి వీటికి ఫెస్టివల్స్కి పెట్టుకుంటారు. కానీ దానికి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయాలి. ఇదే రిఫరల్ సెంటర్ కాబట్టి ఖచ్చితంగా ఆ స్థాయికి తగ్గదానికి రావాలి. అది ఇంకోటి ఏంటంటే ప్రాబ్లమ్, సాయంత్రం 6 తర్వాత ఎవరిని రానియట్లేదు అటు పక్కకి, అది కూడా కాబట్టి ఎమర్జెన్సీస్ కూడా కొంతమందికి ఇబ్బంది అవుతున్నది. కాకుండా అలా కాకుండా ఇక్కడ ఎటు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, సెక్యూరిటీ గార్డ్సే దేనికి వెళ్తున్నారు కనుక్కొని పంపించాలి. ఇప్పుడు ఎయిమ్స్ రావడం వలన అసలు ఎయిమ్స్ ఇక్కడ వస్తేనే మాకు ప్రమాదం ఏమో అని కొంతమంది డాక్టర్స్ దీన్ని వ్యతిరేకించారని ఒక రూమర్ ఉంది. ఇక్కడ మంగళగిరి డాక్టర్లు కాదులేండి, టోటల్గా ఒక అలాంటి అభిప్రాయం ఏర్పడింది. నిజంగానే ఎయిమ్స్ రావడం వలన ప్రైవేట్ ప్రాక్టీస్ తగ్గిందా విజయవాడ, గుంటూరు, మంగళగిరి? నాకైతే అభిప్రాయం లేదు. ఇది కారణం ఏంటంటే లైఫ్ ఈజ్ ఎవర్ చేంజింగ్, టెక్నాలజీ ఈజ్ ఎవర్ చేంజింగ్. అవును. ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం చూసిన డిసీజెస్ మేము ఇప్పుడు చూడట్లేదు. ఇప్పుడు చూస్తే డిసీజెస్ వేరే ఉన్నాయి. 30-40 ఏళ్ళ హార్ట్ అటాక్తో చచ్చిపోయే వాళ్ళు కనిపిస్తున్నారు మనకి. 30 ఇయర్స్కి వెళ్ళి బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చేవాళ్ళు కనిపిస్తున్నారు. ఇలాంటివన్నీ వేరే పెద్ద పెద్ద సెంటర్స్లోకి వెళ్ళి డబ్బులు చాలా చేయించుకొని లక్షలు ఖర్చు పెట్టినప్పుడు ఇలాంటి చోట జరగడం మంచిది ఒకటి. రెండోది ఎయిమ్స్ రావడం వలన కానీ ఇప్పుడు ఇంకా మన కొత్తగా మనకి క్యాపిటల్లో కూడా కిమ్స్, రెయిన్బో ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి మనకి సైట్స్ అలాట్మెంట్ కూడా జరిగిందని తెలుస్తుంది. అంటే దీన్ని ఒక మెడికల్ హబ్గా జరగడం వలన పేషెంట్స్కి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫలానా డిసీజ్ ఫలానా ఉంది ఒక సెంటర్గా డెవలప్ ఉంది. సపోజ్ ఒక ఎకనామిక్ కారిడార్ ఉంది, అందులో చాలా రకాల మంది ఉంటారుగా, ఎవరి వర్క్ వాళ్ళకే ఉంటుంది. ప్రజల పరంగా చూస్తే ఎయిమ్స్ రావడం అనేది మంచి డెవలప్మెంట్. కానీ మేము ప్రజారోగ్య తరఫున మేము పోరాటం చేసిందంటే అందులో కనీసం 50% ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అది కూడా ఫ్రీగా ఉంటుంది. అందుకే మా గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి ఈ మన ప్రస్తుతం ఉన్న మన ఎమ్మెల్యే గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అదేనండి, ₹1 పావలాయన ఎందుకు ఖర్చు అవ్వాలంటారు మీరు? అంతే, ఉచితంగా అవైలబిలిటీ ఉన్నప్పుడు ఎందుకు? మన మంగళగిరి ఎయిమ్స్ అయినా టోటల్గా దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ కూడా ఇదే విధానమా? ఇదే విధానం ఉంటుంది. రూపాయికి అంటే భయం జనరల్గా భయం ఏంటంటే మా డాక్టర్స్ అభిప్రాయాలు వేరే అనుకోండి. ఏంటి మన ప్రాక్టీసులు తగ్గిపోతే ఈయన కాకపోతే ఎయిమ్స్ పెట్టకపోతే ఇంకోళ్ళు వచ్చి అపోలో హాస్పిటల్ పెడతారు. ఇది గవర్నమెంట్ సెక్టర్, ఆపలేం కదా. అది డెవలప్డ్ వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళదే చేస్తారు. కాదు మాకేంటంటే ఈ అభిప్రాయం ఏంటంటే మా డాక్టర్స్ అందరికీ దాంట్లో ఇంకా రీసెర్చ్లు జరగాలి, ప్రోటోకాల్స్ బాగా రావాలి, అందరితో కలిసి స్ప్రెడ్ అవ్వాలి అని చెప్పేసి మా అభిప్రాయం. ఇది మెడికల్ హబ్గా డెవలప్ అవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉంది, మనందరికి కూడా ఉంది. ఎవరి ప్రాక్టీస్లో వాళ్ళకంటే మనం అంటే తప్పు ఏంటంటే మానవ సమాజంలో లేకపోతే మా డాక్టర్లు నా తప్పు ఏంటంటే మనిషికి రోగం వస్తే మా డబ్బులు వస్తాయి అనుకుంటాం, అది తప్పు. రోగం రాకుండా ప్రివెన్షన్ కూడా మనం చేయొచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ప్రివెన్షన్ చేయడంలో నువ్వు చెప్పడానికి చాలా ఉంటాయి. బయటికి వెళ్ళిపోయి నువ్వు ఇట్లా ఈ పాటిస్తే బాగుంటుంది, నీకు రోగం రాదంటే ఒక మనిషి మన తోటి మనిషి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటే మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం కదా. ఆ కాన్సెప్ట్ డెవలప్ అవ్వాలి మనందరికీ. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రోగం వచ్చిన దానికంటే కూడా అది. డాక్టర్ గారు ఇంటర్వ్యూ చివరి భాగాలకు వచ్చేసాం. ఇంకొకటి ఏంటంటే మీరు ప్రజారోగ్య వేదిక తరపున తర్వాత కొన్ని సంస్థల తరపున 100 పడకల ఆసుపత్రి సాధన కమిటీ ఏదో పెట్టారు కదా. అప్పుడు చాలా కాలం, దాదాపు ఒక 5 years నుంచి మీరు దాని మీద పనిచేశారు. 10 years. ఓకే. ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి రెడీ అవుతూ ఉంది. ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీ కృషి ఎంతవరకు ఉంది అందులో? 100 పడకల ఆసుపత్రి మేము అంటే వివిధ ఆర్గనైజేషన్స్ ద్వారా మేమంతా దాన్ని కమిటీ ఫార్మే చేసాము. యాక్చువల్గా మా ప్రజారోగ్య వేదిక నేను స్టేట్ ఆనరీ ప్రెసిడెంట్గా ఉన్నాం. మాకు ఒక కమిటీ ఉంది. మా కమిటీలో మేము ఒక రిజల్యూషన్స్ పాస్ చేస్తాం అనమాట. దాని ప్రకారం ఏంటంటే ప్రభుత్వ వైద్యము, ప్రభుత్వ వైద్య విద్య పెరగాలని చెప్పేసి మేము అన్ని చోట్ల చేస్తాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్, లేకపోతే ఎక్కడన్నా డిసీజెస్ ప్రిపాండరెంట్గా ఉంటే అక్కడికి వెళ్ళి సర్వే కండక్ట్ చేయడం అలా జరుగుతాం. రీసెంట్గా కొండూరు వెళ్ళి అక్కడ మైలవరం దగ్గర తిరువురు అంటే వెళ్ళి అక్కడ ఈ కిడ్నీ డిసీజెస్, తర్వాత సికిల్ సెల్ ఎనీమియా ఉంది, అక్కడ తలసీమియా ఉంది, వాళ్ళందరికీ సర్వే కండక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీగా బ్లడ్ టెస్ట్లు చేసి వాళ్ళకి డిసీజ్ ఐడెంటిఫై చేసి జరిగింది. అలాగే గుంటూరులో తురకపాలెంలో కూడా అప్పుడు
ఇష్యూస్ జరిగినాయి, మెలాయిడోసిస్ వచ్చింది. అప్పుడు కూడా నేను పర్సనల్గా వెళ్ళి అక్కడంతా మాట్లాడి వాళ్ళతో సర్వే కండక్ట్ చేసి సర్వే రిపోర్ట్స్ ప్రజారోగ్య వేదికకి పంపించడం ఇవన్నీ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఓవరాల్గా మాది ఏంటంటే అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్, గవర్నమెంట్లో హెల్త్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ ఫెసిలిటీస్ ఉండాలని చెప్పేసి మాది. దానికోసం మేము ఈ మంగళగిరిలో ఈ మూవ్మెంట్ తీసుకురావడం జరిగింది. 100 పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీని ఫామ్ చేసి సమాజంలో ఉన్న ఉన్నత వ్యక్తులు, వివిధ పార్టీలు, ఏ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు అందరం కలిసి చేసాము. దానికి అందరూ సహకరించారు. అది సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన సిట్టింగ్ ఎమ్మెల్యే లోకేష్ గారికి కూడా మేము చాలాసార్లు కృతజ్ఞత చెప్పడం జరిగింది. కాకపోతే మనం ఇక్కడున్న మన పాత గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ నుంచి చిన్నకాకాని దగ్గర షిఫ్ట్ చేయడానికి యాక్సెప్టెన్స్ అడిగారు. దానికి కొన్ని భిన్నాభిప్రాయాలు వచ్చినా కానీ చివరికి అల్టిమేట్గా మేము యాక్సెప్ట్ అయ్యాము. ఎందుకంటే ఫెసిలిటీస్ బాగుంటాయి అక్కడ. ఇప్పుడు 126 బెడ్ హాస్పిటల్ వస్తుంది. అక్కడ అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి, ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి అది బాగుంది. తర్వాత మమ్మల్ని మా ప్రజారోగ్య వేదిక నుంచి నన్ను కొన్ని తీసుకున్న డెవలప్మెంట్ కమిటీలోకి మన మాగంటి ప్రసాద్ గారిని, మాజేటి వంశీకృష్ణని, తర్వాత మిగతా డాక్టర్స్ అందరినీ కూడా ఐఎంఏ డాక్టర్ తరఫున డాక్టర్ రాజనాయుడు గారు గుంటూరు సూపరింటెండెంట్ చేశారు. వాళ్ళందరినీ కమిటీలో తీసుకోవడం జరిగిందనమాట. అదే హైవే పక్కన ఉండడం కూడా అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు మనకి 3 బైపాస్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. వెస్టర్న్ బైపాస్లో చాలా ఇన్సిడెంట్ జరగడం, యాక్సిడెంట్లు జరగడం, డెత్లు అవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ సెంటర్లో నైడస్లో ఉంది కాబట్టి ఇది చాలామందికి సర్వ్ చేయడానికి ఉపయోగం ఉంటుంది. రెండోది ఇప్పుడు అక్కడి నుంచి గొల్లపల్లి నుంచి కూడా మనకి గవర్నమెంట్ హాస్పిటల్ రావడానికి అవకాశం ఉంటుంది మనకి. అట్లాగే మచిలీపట్నం నుంచి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సిటీలో పోకుండా విజయవాడలో పోలేని వాళ్ళు అలాంటి వాళ్ళు అవకాశం ఉంటుంది. అంతకుముందు మనకి ఇటు కొల్లూరు మీదుగా కూడా బైపాస్ వస్తున్నారు, పెద్ద ఆపేశారు, ఔటర్ రింగ్ రోడ్ వస్తుందని. కాబట్టి వీళ్ళందరికీ హెల్త్ ఫెసిలిటీ, వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశాలు పెరుగుతాయని మా ఉద్దేశం. ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుందిగా. పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఆల్మోస్ట్ 76 మంది స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకున్నారని తెలుస్తుంది. రిక్రూట్మెంట్ ఎలా జరిగింది? అది గవర్నమెంట్ ద్వారా నోటిఫికేషన్లు అలాంటివి రాలేదా? ఫస్ట్లో నోటిఫికేషన్ వచ్చింది, జరిగింది. ఓకే. ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి రావడం శుభసూచకమే. చాలామంది ఏమంటారంటే డాక్టర్ గారు మంగళగిరి ఏరియాలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, మణిపాల్ ఉంది, ప్రైవేట్ సెక్టార్లో ఎన్ఆర్ఐ ఉంది, ఇంకా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ కొంత పల్నాడు ప్రాంతం కానివ్వండి, ఇంకొక ఇంటీరియల్ కానివ్వండి, అక్కడ ఒక హాస్పిటల్ కూడా సరైన హాస్పిటల్ లేదు. ఇక్కడేమో అతివృష్టి, అక్కడ అనావృష్టి. ఇది ఎంతవరకు సమంజసమని కొందరు ఒక వాదన ఉంది. అంటే మామూలు ఓవరాల్గా మా ప్రజారోగ్య అభిప్రాయం కనుకైతే యూనివర్సల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. ఇందాక చెప్పినట్టుగా అర్బన్ ఏరియాలో కాన్సన్ట్రేట్ కాకుండా హెల్త్ ఫెసిలిటీస్ మామూలుగా సెమీ అర్బన్ ఏరియాస్లో, మొఫ్సిల్ ఏరియాస్లో, లేదా గిరిజన ప్రాంతాల్లో కూడా ఫోకస్ అవ్వాలని మా ప్రజారోగ్య అభిప్రాయం. రెండోది, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు సత్తెనపల్లి, మాచర్ల ఇలాంటి చోట 100 బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లాంటివి గత ప్రభుత్వాలు కానీ వాళ్ళ ఫోకస్ కానీ అలా జరిగింది. అర్బన్ బెడ్ పల్నాడులో ఉన్నాయా? ఉంది, మాచర్లో ఉంది, సత్తెనపల్లిలో ఉంది, వినుకొండలో ఉంది. అంటే ఆల్రెడీ రన్ అవుతున్నాయా? నర్సరాపేటలో ఉంది. అసలు మందే లాస్ట్కి వచ్చింది. మనకంటే ముందు కూడా సత్తెనపల్లిలో వచ్చింది, జల్పూర్పేటలో వచ్చింది, వినుకొండలో వచ్చింది, నర్సరాపేటలో వచ్చింది, మాచర్లో ఉంది ఆల్రెడీ. మాచర్లో మనకంటే ఇదే లేట్ మనకి మన హాస్పిటల్. అందుకే మేము అంత ఫోకస్ చేయాల్సిన అవసరం వచ్చింది. మామూలుగా హెల్త్ షుడ్ బి అవైలబుల్ టు ఆల్, ఈక్వల్ టు ఆల్, ఫ్రీ టు ఆల్ అనేది మా కాన్సెప్ట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎక్కువ ఇక్కడ ఫోకస్ అవ్వడం అంటే బహుశా అంటే రీసెంట్ టైమ్స్లో ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, మెడికల్ టూరిజం అనేది. ఈ మెడికల్ టూరిజము అంటే ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి చాలా అబ్నార్మల్గా ఉంటాయి ఫీజెస్ అవన్నీ. మన ఇండియాలో క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ, స్కిల్ఫుల్ డాక్టర్స్ కానీ మన ఇండియాలో తక్కువ కాస్ట్కి చేస్తాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనం ఇప్పుడు సపోజ్ ఫలానా హైదరాబాద్లో ఫలానా కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు ఎక్కువ, లేకపోతే విజయవాడలో ఫలానా కార్పొరేట్ హాస్పిటల్ డబ్బులు ఎక్కువ అంటే మన స్టాండర్డ్స్ ప్రకారం ఎక్కువ, కానీ ఫారిన్ స్టాండర్డ్స్ కూడా చాలా తక్కువ, స్కిల్ కూడా చాలా ఎక్కువ మన వాళ్ళకి. కాబట్టి ఆ మెడికల్ టూరిజం కోసం కూడా మెడికల్ ఫోకస్ చేసిన హబ్గా క్రియేట్ చేస్తున్నారు అని నా ఉద్దేశం. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అందరికీ ఆపర్చునిటీస్ రావాలి. ఇంకా చాలా చోట్ల మనకి డోలీలో డెలివరీస్ తీసుకెళ్తారు, మోటార్ బైక్ అంబులెన్స్లో తీసుకెళ్తారు జరుగుతున్నాయి. అలాంటివి కూడా
దే షుడ్ బి అడ్రస్డ్. గోదావరి జిల్లాలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి అలాంటి. అరకు వైపు, పాడేరు అటువైపు జరుగుతున్నంత. చివరిగా డాక్టర్ గారు, ఇందాక మీరు ఎవరో పేషెంట్ గురించి చెప్పారు, యాంటీబయాటిక్ రాయట్లేదు మీరని. సహజంగా చిన్నపిల్లల తల్లిదండ్రులకి ఏముంటుందంటే ఆ డిసీజ్ వెంటనే తగ్గిపోవాలి, తెల్లారిపాటికి మా అబ్బాయి బాగుండాలి. ఈ క్రమంలోనే అట్రాక్ట్ అవుతూ ఉంటారు మెడికల్ స్టోర్స్కి కానివ్వండి, కొంతమంది డాక్టర్స్ దగ్గరికి కానివ్వండి. మీ అభిప్రాయం ఏంటి, చిన్నపిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి? ఆ యాంటీబయాటిక్స్ వేయటం అనేది ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తారు? ఇందాక నేను చెప్పినట్టుగా 80% ఆఫ్ ది డిసీజెస్ సెల్ఫ్ లిమిటింగ్. అంటే సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్ అంటే మామూలుగా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ తీసుకుంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ వల్ల చాలా పోయిన ఇన్ఫెక్షన్ డిసీజెస్. కానీ కొద్ది గొప్ప వచ్చే ఇన్ఫెక్షస్ డిసీజెస్ వైరస్ ఇన్ఫెక్షన్స్. వైరస్ ఇన్ఫెక్షన్ జనరల్గా 4 to 5 డేస్లో తగ్గిపోతాయి. మాకు ఇంకా చాలా విచిత్రంగా మేము ఎంత కౌన్సిల్ చేసి ఎంత కన్విన్స్ చేసినా ఫస్ట్ డేనే డెంగీ టెస్టు, ఫస్ట్ డేనే మలేరియా టెస్టు, ఫస్ట్ డేనే కంప్లీట్ హీమోగ్రామ్ చేయించుకొని మా దగ్గర డైరెక్ట్గా వస్తున్నారు. కొంతమంది అయితే ఎక్స్రేలు తీయించుకొని, స్కానింగ్లు తీయించుకొని కూడా వస్తున్నారు. అలా చేయొద్దు. ఎందుకంటే ప్రతి ప్రొసీజర్ కూడా నెగిటివ్స్ పాజిటివ్స్ రెండు ఉంటాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇప్పుడు నాదైతే మొదటి నుంచి నా ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ 3 to 4 days నేను యాంటీబయాటిక్ అనేది రాయను. వాళ్ళకి చెప్తాను కూడా. జనరల్గా 3 to 4 daysలో నార్మల్ ఫీవర్ అయితే తగ్గిపోయింది. నార్మల్ ఫీవర్ అంటే ఎండలో తిరిగినా రావచ్చు, లేకపోతే ఒకసారి ఎలర్జిక్ ఫీవర్స్ రావచ్చు, అవన్నీ నార్మల్గా తగ్గిపోతాయి. ఇలా వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. వైరల్ ఫీవర్స్ కూడా ఫ్లూ ఫీవర్ ఉంది. మన ఇండియాలో అయితే మనందరికి ఇమ్యూనిటీ ఉంది. అమెరికాలో అయితే ఫ్లూ వస్తే చచ్చిపోతారు. మనకైతే ఇన్నెట్ ఇమ్యూనిటీ ఉంది మనకి. కాబట్టి 3-4 days తగ్గిపోతుంది. ఫ్లూ ఫీవర్స్ కూడా తగ్గిపోతాయి. అప్పుడు కూడా తగ్గకపోతే నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఫీవర్స్ ఏమున్నాయని మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం. బ్యాక్టీరియల్ ఫీవర్స్లో ప్రిడామినెంట్గా వచ్చేది టైఫాయిడ్ ఫీవర్. టైఫాయిడ్ కూడా వ్యాక్సిన్ వచ్చింది ఇప్పుడు. టైఫాయిడ్ కూడా సింగిల్ డోస్ వ్యాక్సిన్ బిలో 2 years లోపల కనుక టైఫాయిడ్ వ్యాక్సిన్ వేస్తే 2 years తర్వాత ఇంకో డోస్ వేయాలని ఒక కాన్సెప్ట్ ఉంది. లేకపోతే 5 years తర్వాత అయితే సింగిల్ డోస్ సరిపోద్ది టైఫాయిడ్కి, అది కూడా వచ్చింది. ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి యాంటీబయాటిక్స్ అనేది డబుల్ ఎడ్జెడ్ స్వర్డ్. నేను చాలామందికి చెప్తాను, 2 అంచుల కత్తి. 2 అంచుల కత్తి. నేనేం చెప్తానంటే మదర్స్కి, నీ దగ్గర ఉంటే యూ కెన్ యూటిలైజ్ ఫర్ కటింగ్ ది వెజిటబుల్స్, నా దగ్గర ఉంటే సర్జరీ చేయడానికి ఉపయోగిస్తాను, రౌడీ షూటర్ దగ్గర ఉంటే మర్డర్ చేయడానికి ఉపయోగిస్తాడు. కాబట్టి డోంట్ యూస్ ఇంప్రాపర్లీ యాంటీబయాటిక్స్ అని చెప్తాను. ఎందుకంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బాగా పెరిగిపోయింది. దాని మీద కూడా చాలా అవేర్నెస్ చాలా చోట్ల మేము డాక్టర్స్ కాళ్ళకి చెప్తున్నాము. యాంటీబయాటిక్ ఏంటంటే ఒకప్పుడు నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు టైఫాయిడ్కి బ్యాక్టీరియం వాడితే సరిపోయేది. ఓకే. ఇప్పుడు హయ్యర్ యాంటీబయాటిక్స్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఈ రెసిస్టెన్స్ కనుక వస్తే చివరికి మనం అసలు యాంటీబయాటిక్ అనేది లేకుండా, బ్యాక్టీరియా లేకుండా అవన్నీ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తుంటాయి. అవి తిరగబడితే ఆల్రెడీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మనకి పెస్టిసైడ్స్లో వాడుతున్నారు, మామూలుగా పౌల్ట్రీ ఫార్మ్స్లో వాడుతున్నారు. వీటన్నిటిలో వాడటం వలన కూడా ఇబ్బంది అవుతుంది. అదే దాని ద్వారా మన శరీరంలోకి వచ్చేస్తుంది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి మెడికల్ షాప్స్లో కూడా అన్నెసరీగా యాంటీబయాటిక్ ఇవ్వకూడదు. ఇప్పుడు రీసెంట్గా కాఫ్ సిరప్ బిలో 4 years వాడకూడదు అని చెప్పి అందరికి రూల్స్ వచ్చేసినాయి. గవర్నమెంట్లో కూడా షాప్లో కూడా ఇవ్వద్దు అన్లెస్ దర్ ఇస్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అని చెప్పి గవర్నమెంట్ రూల్ వచ్చింది. కానీ దాంట్లో రాస్తారు, ఇట్ షుడ్ బి గివెన్ ఆఫ్టర్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ అన్ ఆర్ఎంపీ. ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. మేము కూడా ఆర్ఎంపీలవే గవర్నమెంట్ దేశంలో, కానీ రియల్ ఆర్ఎంపీ వేరు. కాబట్టి వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు. సమాజం కోసం యాంటీబయాటిక్స్ రాయకుండా ప్రతి వైద్యుడు, మేము కావచ్చు, క్వాలిఫైడ్ కావచ్చు, అన్క్వాలిఫైడ్ కావచ్చు, మెడికల్ షాప్లో కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే యాంటీబయాటిక్స్ అన్నెసరీగా వాడకూడదు. డాక్టర్ గారు, July 1st డాక్టర్స్ డే కదా. ఈ డాక్టర్స్ డే సందర్భంగా ప్రేక్షకులకి, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రేక్షకులకి మీరేం సందేశం ఇస్తారు? డాక్టర్స్ అనేది, మేము డాక్టర్స్ డేని July 1st ఎందుకు చేసుకుంటుంటే, డాక్టర్ B.C. రాయ్ పద్మభూషణ్ బెంగాల్ గవర్నర్గా చేశాడు, ఆయన బెంగాల్ ముఖ్యమంత్రిగా చేశాడు. ఒక డాక్టర్ అయినా మాకు IMN కూడా ఎస్టాబ్లిష్ చేసినాడు ఆయన. ఒకడు చాలా నిస్వార్థంగా సేవ చేశాడు అనమాట బెంగాల్లో. అందుకని మేము అందరం డాక్టర్స్ డే చేసుకున్నాం. డాక్టర్స్ అనేవాళ్ళు సమాజంలో ఉన్న మనుషుల్లో డాక్టర్ ఒకడు. సమాజంలో ఉన్న మనుషుల్లో అంటే మానవుల్లో
ఒకడు డాక్టర్ అవుతాడు, ఒకడు ఇంజనీర్ అవుతాడు, ఒకడు టీచర్ అవుతాడు, ఒకడు జర్నలిస్ట్ అవుతాడు, ఒకడు అట్లా వివిధ రకాలుగా అవుతారు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే మానవ సమాజానికి, అలా కాకుండా వెటర్నరీ డాక్టర్స్ కనుక అయితే నోరు లేని యానిమల్స్కి కూడా ట్రీట్ చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు. కాబట్టి మనకి దేవుడు ఇచ్చిన అవకాశం సమాజానికి సేవ చేయడం అంటే, ఇప్పుడు మనం ఉన్న సమాజంలో అన్నీ ఉచితంగా చేయలేము. కాబట్టి రీజనబుల్గా ఉండి అవసరానికి తగ్గట్టుగా కౌన్సిలింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ధైర్యం ఇవ్వటం అనేది ఒక పేరెంట్కి కానీ లేకపోతే ఒక పేషెంట్కి కానీ ధైర్యం ఇచ్చి చేయటము, వీలైనంత తక్కువ ప్రిస్క్రిప్షన్ తోటి మానసిక స్థైర్యం ఇస్తూ వీలైనంత తక్కువ ఇన్వెస్టిగేషన్స్ తోటి డిసీజ్ డయాగ్నోస్ చేసి తక్కువ మందులు రాసి రోగం లేకుండా చేయడం మంచిది. అలాగే ప్రతి వ్యక్తి కూడా ప్రివెన్షన్ గురించి ఆలోచించాలి. ఈవెన్ గవర్నమెంట్ కూడా ప్రివెన్షన్ గురించి ఆలోచించాలి. జబ్బు వచ్చినాదా రోగం కంటే కూడా జబ్బు రాకముందు ఏం జాగ్రత్తలు తీసుకుంటే అనేది చాలా ముఖ్యం. సమాజం అటు ప్రయాణించాలని, అందరం అటు ప్రయాణించాలని నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. కరచాలన కార్యక్రమంలో పాల్గొన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.